ఏయ్ పాట ఆపోయ్యా, ఏం పాట ఇది? ఇది తెలీదా గారు? మన ఎన్టీ రామారావు గారి పాట అండి. ఎంతో గొప్ప పాట అండి ఇది. నీకు నచ్చిందంటే నీ ఇంట్లో కూర్చుని విను. ఇలా చూడు, ఒక్కొక్కడికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకడు తెలివితో సంపాదిస్తాడు, ఒకడు కష్టపడి పని చేసి సంపాదిస్తాడు. నువ్వు మాట్లాడకుండా బండి నడుపు. మీరు చెప్తే సరే అయ్యగారు. హే, బండి ఆపోయా, సైడ్కి ది. అయ్యగారు ఏంటి కోపం వచ్చిందా? కోపమా? నాకా? భలేవాడివే. ఆ సరే గాని నీకు ఓటేసే వయసే కదా, అవును. అయితే నీ చెప్పుతాను అనుకోటు. ఏంటి మిమ్మల్ని కొట్టడమే? నీకు ఓటు వేసే వయసు వచ్చిందంటే నన్ను ఏమైనా చేయొచ్చురా. రా, రాజకీయాల్లోకి వద్దాం అనుకున్నాను, ఆ ఐడియా కూడా దొబ్బిందా? తమ్ముడు, మన పార్టీ నాయకుడి దగ్గర సీట్ అడగడానికే నేను బయలుదేరాను. ఈలోగా మన ప్రపంచ నాయకుడి దగ్గర ఒక అప్లికేషన్ వేస్తే ఓకే అంటాడు కదా, అందుకే వచ్చాను. అయ్యగారు దేవుడి పరిస్థితి ఇలా ఉందంటే ఏంటయ్య గారు, దేవుడి విగ్రహం బయట ఉంది, ఒక గోపురం కూడా లేకుండాను. పాపం దేవుడు. రేయ్, పోయిన ఎలక్షన్లో రూపాయి ఉండిలో వేసి ఒకే ఒక ఓట్లో ఎమ్మెల్యే అయి గెలిచానురా. గోపురం లేకపోయినా పవర్ఫుల్ దేవుడు రా. డబ్బులు ఇస్తే దేవుడు కూడా డూప్లికేట్ ఓటేస్తాడేమో. ఓ భగవంతుడా, నన్ను కాపాడు. ఏంటిది ఇక్కడ నిలబడ్డాడు? చూడరా, డబ్బులు ఎంత లెక్కెడుతున్నాడు. వినాయక, పోయినసారి నీకు 1 రూపాయి వేసాను, 1 ఓట్లో గెలిపించావు. ఓర్ని దుర్మార్గుడా, ఈసారి 10 రూపాయలు వేస్తున్నాను. ఎలాగైనా సరే 10 ఓట్లలోనే నన్ను గెలిపించు దేవుడా. అక్కడేమో డూప్లికేట్ ఓటేసి ఇక్కడ నోట్లు వేస్తున్నాడా? ఏడ్చినట్టే. అయ్యగారు ఏంట్రా చిరిగిపోయిన నోటేసి దేవుణ్ణి ఏమారుస్తున్నారు? రేయ్, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళని బతికించేది ఆయన, ఈ చిరిగిపోయిన నోటిని బతికించడా ఏంటి? ముందు దేవుణ్ణి నమ్మండ్రా, అప్పుడే దేశం బాగుపడుతుంది. రేయ్, నువ్వే డ్రైవ్ చేస్తున్నావు, జాగ్రత్తగా ఊరెళ్ళి చేరాలి. నువ్వు కూడా డబ్బులే, వెళ్ళు వెళ్ళు. ఏంటిది, ఏదో హోటల్లో ఆర్డర్ తీసుకుని సిప్ తీశాడు, ఉండిలో వేసాడేంటి? ఎరా, నేనిచ్చిన 10 రూపాయలు జేబులో వేసుకుని మామూలు పేపర్ అందులో వేసావేంటి? అయ్యగారు, ఈ ప్రపంచాన్ని చేతుల్లో పెట్టుకున్న దేవుడు ఒక ప్రింటింగ్ మిషన్ పెట్టుకోడేంటి? 500 2000 తన ఇష్టానికి ప్రింట్ వేసుకుంటారులే. నేను సీఎంనైతే వీడే ఫినాన్స్ మినిస్టర్. రే పాండు, నేనే ఎప్పుడు దేవుడు కలవరిస్తూ ఉంటాను, నువ్వు నన్ను మించిపోయావురా. ఎప్పుడప్పుడు ఏదో ఒకటి చేస్తాడు. అయ్యగారు, జనాలకి మాత్రం కాదు, దేవుళ్ళకి కూడా మీలాంటి మనుషులంటేనే చాలా ఇష్టం. అయ్యగారు, నువ్వెలా చెప్తున్నావురా? మిమ్మల్ని చూసే. రే, మూసుకుని బండి నడుపు. సార్, హ్యాపీ మార్నింగ్. ఏంటయ్యా? సార్, అక్విష్ని కోర్టుకు తీసుకెళ్తున్నాం. ఎందుకని రూట్ డైవర్ట్ చేసి ఇక్కడికి రమ్మన్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? కోర్టుకు వెళ్తున్నాం సార్. ఎవరు అక్కేస్ట్? సార్, వాడు మెంటల్ అమ్మాయిని రేప్ చేశాడు. యో, వాడేదో తాగిన మైకంలో చేస్తుంటాడు. ఇది ఒక కేసు అని వాడిని పంపించవయ్యా. సారీ సార్. చాలా కేసుల్లో నేరం చేసిన వాళ్ళు తప్పించుకుపోతున్నారని తెలుసు కదా, ఆ లిస్టులో వీడిని చేర్చుకో. పొలిటికల్ ప్రెషర్ ఎక్కువగా ఉందయ్యా. కాషాయం వేసుకోవాల్సిన వాళ్ళు కాకి బట్టలు వేసుకుని నా ప్రాణాలు తీస్తున్నారు. చట్టం అది ఇదని మాట్లాడుతూ. కానిస్టేబుల్, వాడిని తీసుకురావయ్యా. కానిస్టేబుల్, సంకల్ చేసే. అయ్యాకు ఒక నమస్కారం చేసి వెళ్ళిపో. ఇక నుంచి ఏ పొరపాటు చేయనయ్యా. ధన్యవాదాలయ్యా. ఏం చేయవా? అయితే మేమెలా బతకాలరా? సార్ సార్ సార్, నో సార్, డోంట్ డు దిస్ సార్. సార్ ప్లీజ్, వద్దు సార్. నో. ఎందుకు సార్ ఇలా చేశారు? ఏం చేశాను? సార్, యూ కాంట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్స్. షట్ యువర్ మౌత్. ఐ నో ఎవ్రీథింగ్. ఊరికే నన్ను ఏదో ప్రశ్నలు అడిగి వేధించకండి. వీడిని తీసుకెళ్లి లా అండ్ ఆర్డర్ గా ప్రొసీడ్ చేసి ఎన్నాళ్ళ తర్వాత పనిష్మెంట్ ఇప్పించేది. ఒక మెంటల్ డిసార్డర్ అయిన అమ్మాయిని కూడా చూడకుండా రేప్ చేశాడు వాడు. ఇలాంటి వాడిని ఏం చేయమంటావు? వీఆర్ ద జస్టిస్, వీ రూల్ ఓవర్ ద లా. ఓకే, గో హెడ్, వెళ్ళి పని చూడండి. బండి తీవయ్యా. ఏగో హెడ్, ఇతనికి ఇక మీదట శని పట్టుకుంది. ఎప్పుడైనా దొంగతనం ఆపుతావా? ఆపుతావా లేదా? రేయ్, ఉండ్రా. ప్రతివాడిని కొడుతూ ఉంటే అమ్మ అమ్మ అని అరుస్తాడు. నువ్వేంట్రా అత్తగారు అత్తగారిని అరుస్తున్నావు? సార్,
నన్ను కన్న తల్లి నన్ను కనేసి చెత్త కుండీలో పడేసి వెళ్ళిపోయింది సార్. కానీ మా అత్తయ్య నన్ను కన్న కొడుకులా పెంచి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసింది సార్. ఆ ప్రేమతోనే సార్ అత్తయ్య అని పిలుస్తున్నా. మీకు వినడానికి కష్టంగా ఉంటే మీ మరదల్ని పిలుచుకోండి. నోరు మీరా ఏయ్ ఏడుకొండలో సార్ నన్ను జామీన్లో తీయడానికి ఒక సింహం వస్తుంది సార్. ఏయ్ ఆడే పోయిన వారం జామీన్లో బయటికి వెళ్ళాడు. వాడు నా ఫ్రెండ్, నన్ను చూడడానికి వచ్చాడు. కానిస్టేబుల్ ఇలా రావయ్యా. నువ్వు కొట్టేటప్పుడు అమ్మ నడిచేంత వరకు వీడిని వదలకండి, కొడుతూ ఉండండి. ఆగండి సార్, నన్ను కొట్టండి, నేను వద్దన్ను. నన్ను కొట్టినందువల్ల మీరు పెద్ద ఐజీఎం అవ్వరు. ఒక పని చేస్తారా, నాతో పార్ట్నర్ గా వచ్చేయండి సార్. నన్నే నీ దారిలోకి రాబట్టావు. నిన్ను నేనేం చేస్తాను? ఏయ్, ఆపయ్యా, ఆపు. ఏమయ్యా ఏంటిది? కొట్టేది మీ మనిషి, అతనే కొట్టద్దు కొట్టద్దు అంటున్నారు. ఏంటిది? సర్లేండి బాసు. సరే ఏంటి మీ గెటప్? పార్టీలో ఏదైనా మీటింగా? అలా చేస్తే బట్టలు లేకుండా వచ్చేవాళ్ళు వేరెక్కడో గోల్మాల్ చేసి వస్తున్నాడు. ఏమయ్యా అందరూ అగతాలు చేస్తున్నారా? మీరు కోపడకండి బాసు. రేయ్ బాస్కో స్పెషాలిటీ చెప్పు. సార్ నాకు ఒక స్పెషాలిటీ చెప్పండి సార్. వేసేనండి. అత్తయ్య! దొంగ నోట్లు వేసి ఎదవకు చూసారా ఎంత పొగరో? దొంగ నోట్ల? అవును బాసు, అదేనా కరెక్ట్ గా కొట్టాడా? గవర్నర్ సంతకం చేయాల్సిన చోట ఈడు సంతకం చేసి బాగా ఇరుక్కుపోయాడు. వీడిని మన పార్టీలో చేర్చుకోవచ్చు అనుకుంటాను. ఏ పని సరిగ్గా చేయడు, మళ్ళీ బయటికి వెళ్ళి దొంగ నోట్లు వేసాడు. ఈసారైనా సరిగ్గా చేశాడంటే అది చేయలేదు. నోట్లో వేయవలసిన బొమ్మ మానేసి వీళ్ళ అత్తగారు ఫోటో వేసాడండి. అత్తగారు ఫోటోనా? భలేవాడే వీడు, అందుకే దొరికిపోయాడు. మేము లోపల కుమ్మెత్తున్నాం. అది సరే బాసు, మీరెందుకు వచ్చారు? ఆ కథ ఎందుకు అడుగుతావయ్యా? పాండు అనే ఒకడు, వాడు కార్ టాక్సీ డ్రైవర్ అయ్యా. అయ్యో ఏమైందో ఏంటో. ఏంటి టాప్ తీస్తున్నాడు? లేటుగా వెళ్తే మన నాయకుడు మన వదలడే. రేయ్ ఏమైందిరా? ఇంజిన్ రిపేర్ అయింది అయ్యగారు. చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్తున్నావేంట్రా? రేయ్ నేను ఒక అరగంటలో అక్కడ ఉండాలిరా. ఇప్పుడు ఏం చేయమంటారు అయ్యగారు? ఏయ్ ఏం చేయాలని నన్ను అడుగుతావా? ఇంకొక అరగంటలో నేను అక్కడ ఉండకపోతే నాకు పోస్టింగ్ గా ఉండదురా దరిద్రుడా. నీ బండ్లు ఎక్కడ చూడు, నా చెప్తా నేనే కొట్టుకోవాలి. థూ, చెప్తున్నాడు కబులు. వీడిని గెలికితే డ్రైనేజ్ లో పడినట్టే. ఏయ్ ఆపు, 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 ఆపు. నా బతుకు ఎలా అయిపోయిందో. కారులోంచి బండిలో వెళ్తున్నాను. నా జీవితంలాగే ఈ బండి కూడా మారుతోంది. ఎంత పని చేశాడు వాడు. క్షమించు బామా, బామా క్షమించు. ఏమిటయ్యా అది? ఓటు అడగడానికి వచ్చినా గెంటేస్తున్నారు, ఇలా తెలియక మీద పడినా గెంటేస్తున్నారు ఏంటి? ఇలా చేశాడు దుర్మార్గుడు. తప్పుకోవయ్యా. రే పాండవ్, ఎలా రా బండి రిపేర్ చేసావు? నానా బూతులు తిట్టావుగా, ఇంజిన్ వేడెక్కి బండి లెగిసింది. రే 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 నన్ను తీసుకెళ్ళరా, చాలా అర్జెంట్ గా వెళ్ళాలరా, లేకపోతే సీట్ నీ దొరకదురా. వాళ్ళతోనే వచ్చి చేరుకో. చూడండి ఆయన దగ్గర చాలా డబ్బులున్నాయి. వాడి వల్ల నా పరువు ప్రతిష్ట మొత్తం పోయిందయ్యా. ఇలా చూడు, ఇలా చూడవయ్యా. అది పోయినా పర్వాలేదు, నాకు దక్కాల్సిన సీట్ కూడా పోయిందయ్యా. ఇలా చూడు, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ వాడిని ఎక్కడున్నా సరే వాడిని పట్టుకు తీసుకొచ్చి ఈ దొంగ నోట్లు వేసేవాడికి వాడే నాయకుడని వాడి మీద ఫాల్స్ కేసేసి వాడి లైఫే లేకుండా చేస్తున్నావు. లేదంటే నిన్ను ఎడారికి మార్చేస్తాను, గుర్తుంచుకో. సార్ ఊరికే జోకులు వేయకండి సార్, మన ఊరికన్నా దారుణమైన ప్లేస్ ఎక్కడుంది సార్? చాలయ్యా నీ మాటలు. ఇలా చూడయ్యా, ఇలా చూడయ్యా. ఫ్యూచర్ సీఎం అని చూడకుండా నన్ను ఎలా అవమానించాడు చూసావా? ఇలా చూడు, నేను చెప్పింది గుర్తుంచుకో. వాడు ఎక్కడున్నా సరే పట్టుకోవాలి, ఓకే? సింపుల్ మ్యాటర్ సార్, నేను చూసుకుంటాను. మీరేం బాధపడకుండా వెళ్ళండి. అలాగే బాధపడకుండా వెళ్ళగలను. సార్ నాకు ఒక వడేవ్వండి సార్. తీసుకున్న మామూలులోనే రూపాయి ఇవ్వడు, నీకు వడ ఏమిస్తాడులే. ఏయ్ సార్ మీరే తిని ఆరోగ్యం కాపాడుకోండి సార్. ఏంటి సార్ మీరు కాకిలాగా గొడవ పడుతున్నారు? పోలీసులు సార్. ఆపు, 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 ఆపు. ఏయ్ బండి ఆపు. ఏ సార్ కడుపులో గందరగోళంగా ఉందా? ఏమయ్యా అలా చూడవయ్యా. సార్ 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 ముందు నేను వెళ్తాను నో సార్. నో 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 నో, వన్ మ్యాన్ ఆర్మీ. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. సార్ 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 ట్యాంక్ లో కాల్ చేస్తారేమో చూడండి. కోపం వచ్చి ఈయన బట్టలు తీసుకొడతారేమో. ఏ లోపల ఎవర్రా? బయట ఎవర్రా? పోలీస్. చిల్లర లేదు, తర్వాత రా. పెట్టారు చూడు చెక్క. యూ రాస్కెల్. సార్ మీరా? రేయ్ నువ్వా? సార్ మీరా? అయ్యో రేయ్, నిన్ను కాల్చకుండా వదిలిపెట్టాను రేయ్. కానిస్టేబుల్ గారు, ఈ పోలీస్ ని కాపాడండి. నన్ను కాల్ చేసి వీడు జైలుకి వెళ్ళిపోతాడేమో. రేయ్ సార్
ఈ అమాయకుడిని కాల్చేంత తప్పు ఏం చేశాడు సార్? రే నా పోలీస్ జీవితానికి ఒక మచ్చ తీసుకొచ్చాడు రైడు. ఆల్రెడీ మొహం అంతా నల్లగానే కదా ఉంది. అప్పుడు నేను రాజమండ్రిలో ఇన్స్పెక్టర్గా ఉన్నానా. ఇప్పుడు కూడా అదే కదా విను. సార్? ఒక రోజు ఏసీ రౌండ్స్ వెళ్ళినప్పుడు ఆ. ఆయన జీప్ టైర్ పంచర్ అయ్యి ఆ. ఒక స్టెప్ని ఉంటే పంపించు అని నాకు ఫోన్ చేశారు. నేను కూడా ఆ రోజు స్టేషన్కి ఎంక్వైరీ వచ్చిన ఈ యదవ దగ్గర ఆ, ఇంట్లో ఒక స్టెప్ని ఉందిరా, అది తీసుకెళ్లి ఏసీకి ఇచ్చిరారా అని చెప్పాను. ఆ. కానీ వీడు ఏం చేశాడో తెలుసా? ఇంట్లో పర్మనెంట్ గా వంట కోసం పెట్టుకున్న దాన్ని తీసుకెళ్లి ఏసీకి అప్పచెప్పొచ్చాడు. ఆయన నాకు ఫోన్ చేసి ఏమయ్యా ఏంటి ఇలాంటి స్టెప్ని పంపించావు అని అడిగాడు. వెంటనే నేనేమీ ఆలోచించకుండా ఆ స్టెప్ని సూపర్ గా ఉంటుంది సార్ అని చెప్పాను. 6 నెలలు సస్పెండ్ అయ్యాను. అది పూర్తయ్యి ఇప్పుడే మళ్ళీ పనిలోకి చేరాను. ఇప్పుడు చెప్పవయ్యా, ఇది నాకు మచ్చే కదా. ఆ, అయ్యగారు నాకు చిన్న డౌటు. ఏంటి రాజా? ఆ స్టెప్ని ఇప్పుడు ఇతని దగ్గర ఉందా లేదా ఏసీ దగ్గర ఉందా? ఏయ్! తమ్ముడు, మందు ఎందుకు కొడుతున్నారో తెలుసా? మ్మ్హ్మ్. నిన్ను చంపేసి శంఖం ఊదడానికి. బొట్టెట్టి పూలదండలు వేస్తారా? నీకు అసలు బుద్ధే లేదయ్యా. నిన్ను నాకు పార్ట్నర్ గా చేసి లోపలేయబోతున్నారు. నువ్వే ఉద్యోగం చేస్తున్నావు? ఆ, 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 ఆ. స్టాంప్ ప్యాడ్ కొడుతున్నావా? ఎదవ. వారిని అర్థమయ్యేటట్టు చెప్పరా. దొంగ నోట్లు వేస్తున్నా. ఏయ్, ప్రభుత్వం చేసే పని నువ్వెందుకు రా చేస్తున్నావు? నేను చేసే పని ప్రభుత్వం ఎందుకు చేయాలి? పొట్టిగా ఉన్నా చాలా తెలివైన పనే చేస్తున్నాడు. సార్, ఏ, అవును ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు నిన్న అడిగిన బిర్యానీ ఏమైందయ్యా? ఉండండి సార్, అప్పారావుకు ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో, హైదరాబాద్ బిర్యానీ సార్కి తీసుకురామన్నాను కదా, ఎక్కడయ్యా తేలేదు? ఏయ్, ఏమైంది గొనుకుతున్నావు? సార్, అప్పారావు మనకి హల్వా ఇచ్చాడు సార్. ఏమంటున్నావయ్యా? హైదరాబాద్ బిర్యానీ తీసుకురమ్మన్నాం కదా, ఆ. ట్రైన్ ఇంకా గుంటూరులోనే ఉందట. హైదరాబాద్ వెళ్ళడానికి టైం పడుతుందట. వాడిని తలనొప్పిగా ఉంది తిరుమల మెడికల్ వెళ్ళి మందు తీసుకురా అని చెప్తే తిరుపతి వెళ్ళినాడు. వాడిని హైదరాబాద్ బిర్యానీ తీసుకురారా అని చెప్తే హైదరాబాద్ కలకుండా పక్క ఏరియాకి వెళ్తాడా చెప్పు? ఆకలిగా ఉండరా. నన్ను కావాలంటే నీళ్లు తీసుకురమ్మంటారా? నా ఫ్రెండ్ ఒకడికి ఉయ్యూరులో బిర్యానీ కొట్టుంది. ఫోన్ చేస్తే చాలు వెంటనే తెచ్చేస్తాడు. అలాగా, త్వరగా తీసుకెళ్లి ఫోన్ ఇవ్వయ్యా, ఆర్డర్ చేస్తాడు. రే రే రే, లెగ్ పీస్ ఉన్న బిర్యానీ నాకు ఒకటి చెప్పరా? నీకు జస్ట్ పీస్ చెప్తానులే. చాలా థ్యాంక్స్ రా. త్వరగా వెళ్ళు. అరే, నాకు కూడా కలిపి చెప్పరా? త్వరగా ఫోన్ చేయవయ్యా. ఎందుకయ్యా అనవసరంగా ఖర్చు పెట్టడం? ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోదు, వాడే చేస్తాడులే. ఏయ్, నా కంగారు నీకు అర్థం కావడం లేదయ్యా. ఒక 5-6 మిస్డ్ కాల్ ఇవ్వు. పార్ట్నర్ పార్ట్నర్ పార్ట్నర్, నాకు కలిపి ఒక మిస్ కాల్ ఇవ్వు పార్ట్నర్. ముందే ఇచ్చేను లేరా. ఇంకొకటి ఇవ్వు. ప్రతి ఒక్కటి అడుగుతున్నాడు వీడు. సార్, ఎదుగోండి చిప్స్. ఎప్పుడు చూసినా ఇవే తీసుకొస్తావేంట్రా? బిర్యానీ వచ్చేసింది, బిర్యానీ వచ్చింది. ఇవన్నీ తీ 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 తీ. మనకు వచ్చే బిర్యానీ టేస్ట్ గా ఉంటే ఎలా ఉంటుంది? నాటుకోడి కాదు సార్, నిప్పు కోడే వచ్చింది. అమ్మో. నిలబడు పాట, నిలబడు. పెద్ద ఆఫీసర్ వచ్చారు. ఏమయ్యా, కొంచెం కూడా మర్యాద లేకుండా ఏంటా పని? నువ్వు ఇన్స్పెక్టర్వి, నేను అసిస్టెంట్ కమిషనర్ని. నువ్వు నాకు మిస్ కాల్ ఇస్తున్నావు. అది 1 కాదు 2 కాదు, ఏకంగా 8. నా భార్య బూతులు తిడుతోందయ్యా. రేయ్, ఈయనక నువ్వు మిస్ కాల్ ఇచ్చింది. అయ్యగారు, ఇతని పేరేంటి? ఉత్తమ కుమార్. నా ఫ్రెండ్ పేరు కూడా ఉత్తమ్ కుమారేనండి. రేయ్, నీ ఫ్రెండ్ ఫోన్ నంబర్ ఎలా రా నా ఫోన్ లో ఉంటుంది? ఆ డౌట్ నాకు కూడా ఉంది అయ్యగారు. లూజారా నువ్వు? ఉండుండొచ్చయ్యా. ఏటయ్యా, ఇద్దరు దాగుడు మూతలు ఆడుతున్నారా? ఎవరయ్యా వాడు? బండి ఎందుకురా పొద్దుల్లో ఉంచావు? అయ్యగారు, నేను మంచి మత్తులో ఉండేటప్పుడు నాకు చిరాకు తెప్పిస్తే అచ్చలు నచ్చదు అయ్యగారు. ఏంట్రా మత్తు? గంజా కొడతావా? లేదు, అంతకు మించి. అబీనా? లేదు, అంతకు మించి. ఏమయ్యా, ఏమంటున్నాడు? అయ్యగారు అడుగుతున్నారుగా, సరిగా సమాధానం చెప్పు. అయ్యగారు, ఈ రోజు రాత్రి 9 దగ్గర నుంచి 10 వరకు మిమ్మల్ని కూడా ఆట పట్టిస్తాను. పార్ట్నర్, అలాగే నాకు కలిపి ఒక క్వార్టర్ చెప్పు. వారిని ఏదడిగినా అది అడుగుతున్నాడేంటి ఈ బండోడు? చిన్న పిల్లోడు మాటలు విని మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు అయ్యగారు? ఏమయ్యా, ఏదో కిక్ అంటున్నాడు, పొరపాటుగా ఇంటర్నేషనల్ మ్యాటర్ ఏంటో ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాస్త శాంతంగా ఉంటే విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు వీడిని వదిలేసామనుకో, తర్వాత పట్టుకోలేము.
హాయ్, దిస్ ఇస్ 98.410 మైక్రో ఎఫ్ఎం. నేను మీ ఏంజెలా మాట్లాడుతున్నాను. ఈ రోజు విజయదశమి సందర్భంగా మనం మీకు నచ్చిన పాట విందామా? ఏ సినిమా అనుకుంటున్నారా? సస్పెన్స్. అవును, ఎందుకు ఫేస్బుక్ లో నా ఫోటోని పోస్ట్ చేయలేదని గొడవ చేస్తున్నారు? మీకు నా వాయిస్ బాగా నచ్చింది కదా, దాంతో వదిలేయండి. అంతకు మించి ఏమన్నా మాట్లాడారో తుపాకీ తీస్తాను. ఏంటి భయపడ్డారా? తుపాకీ నుంచి 1/2 ఇంచ్ బుల్లెటే కదా వస్తుంది, ఇప్పుడు 6 అడుగుల బుల్లెట్ వస్తుంది. మన సూపర్ స్టార్ విజయ్ డాన్స్ లో కూడా సూపర్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు కదూ. మీరందరూ సూపర్ స్టార్ విజయ్ కి సీలింగ్ ఫ్యాన్ అయితే మరి నేనేమో హెలికాప్టర్ ఫ్యాన్ అండి. బుల్లెట్ లాగా దూసుకుని వచ్చిన ఆయన నెక్స్ట్ సినిమాలో పులిలాగా వస్తున్నారు. సార్, ఇదే నేను చెప్పిన మత్తెక్కిన మందు. మీరు చెప్పిన అభినయ గంజా, ఈ మధురమైన గానం ముద్దు అసలు పనిచేస్తుందా చెప్పండి? నువ్వు చెప్పేది కూడా నిజమేరా. నీ వయసులో నేను ఉండుంటే ఈ అందమైన గొంతుకు మాట్లాడే స్టైల్కి నేను మత్తులో పడుండేవాణ్ణి. ఏమంటావు వేడుకోంట్లో? సార్, నేను మత్తులో పడి చాలా సేపు అయింది సార్. సారు యూత్ అంట. రేయ్, రాత్రి 9 గంటలకు అమ్మాయి ప్రోగ్రాం, మరి 4 గంటల నుంచే ఎందుకు పొదల పక్కన కారాపుకొని నుంచున్నావు? సార్, ఆ అమ్మాయి ప్రోగ్రామ్ రికార్డ్ చేసుకుని మరీ అప్పుడప్పుడు వింటాను సార్. ఈడి చూస్తుంటే బాగా పిచ్చి ముదిరినట్టుంది. సార్, నాకు అదే హ్యాపీని ఇస్తుంది సార్. పోరా పాపో, వెళ్ళి బాగుపడే పని చూడు. వస్తాను సార్. సార్, ఒక ఎక్స్ఎమ్మెల్యే వీడి మీద కంప్లైంట్ ఇచ్చాడు సార్. ఈలోగా వెళ్ళిపోమని వదిలేసారేంటి సార్? ఏమయ్యా, ఆ కథ ఎప్పుడో ముగిసిపోయింది. నాకెందుకో ఈ అబ్బాయి ఆ అమ్మాయిని అదేంటది ఏంజెలా? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నట్టున్నాడు. అమ్మా, చిన్నాన్న నాకు చాక్లెట్ ఇచ్చారమ్మా. అవునా తల్లి? బాబాయ్కి నమస్కారం చెయ్యి. నమస్కారం బాబాయ్. నమస్తే. థ్యాంక్స్. ఏంజల్, నువ్వు కూడా కూర్చోమ్మా. అమ్మ రాలేదా? అమ్మకు ఆరోగ్యం బాగలేదు. ఏంజల్ని చూడాలని ఆశపడింది. ఒక్కసారి పంపించారంటే అమ్మ ఎంతో సంతోషపడుతుంది. దాందే ఉంది, నిక్షేపంగా తీసుకువెళ్ళండి. పెళ్ళైన తర్వాత మనం అమెరికాలో సెటిల్ అవబోతున్నాం. నీకు ఓకే కదా? పిన్ని, నువ్వు విదేశాలకు వెళ్తే నాకు ఎవరు చాక్లెట్ ఇస్తారు? నానిస్తాడులే తల్లి. బ్యాడ్ నాన్న, నువ్వు అసలు కొన్నివనే ఇవ్వరు. కొనిస్తాలే తల్లి. వీళ్ళందరినీ వదిలి నేను ఎలా రాగలను కైలాష్? ఇందులో ఏముంది? ఇష్టం ఉంటే వీళ్ళందరూ కూడా యుఎస్ రావచ్చు కదా. అక్కడ మ్యాన్షన్ హౌస్ అన్ని దొరుకుతాయి కదా. వైట్ హౌసే ఉంది బ్రో. అయితే డబుల్ ఓకే, వెళ్తూ వస్తూ ఉండొచ్చు. ఏంజల్, నాకు యుఎస్ ఎంబసీలో పని ఉంది. నేను వెళ్ళొస్తానండి. అత్తయ్య, నాకు అర్జెంటుగా ఒక కటింగ్ ఉంది, నేను బయలుదేరతా. నువ్వు అమ్మాయిని చూసుకో. తమ్ముడు ఉండు, ఒక 1000 రూపాయల చిల్లర ఉంటుందా? అయ్యో, పుట్టాను ఈ లోకం నవ్వింది, నేను పుట్టాను ఈ లోకం. అయ్యగారు, హలో హలో, పాండి ఐఏఎస్. ఎందుకు అయ్యగారు టెన్షన్ అవుతారు? ఐఏఎస్ అకాడమీ పక్క నుంచి మాట్లాడతాను చెప్దాం అనుకున్నాను. 8 గంటలకు ట్రిప్ తీసుకోవాలి, గుర్తుందా? అయ్యగారు, ఈ రోజు నాకు ముఖ్యమైన పని ఉంది. అంత ముఖ్యమైన పని ఏంట్రా? గాన కోకిల, గాన దేవత ఏంజిలే చూడడానికి వెళ్తున్నాను. 6 గంటలో నువ్వు పనిలోకి రావాలి, లేదంటే ఈ సిటీలో ఎక్కడ పని చేయలేవు. సరే అయ్యగారు, వస్తానులే. లైఫ్లో ఈ పిల్లికిను ఈ ఓనర్కిను తెగ భయపడాల్సి వస్తుంది. ఏంటి పిల్ల ఇక్కడ కూడానా? అయ్యో, ఆర్తి, ఏంటమ్మా? ఇక మీదట అల్లుడు గారు అమ్మగారే నీకు అమ్మలాగా, అందుకని జాగ్రత్తగా నడుచుకో. వెళ్ళేటప్పుడు ఆరెంజెస్ కొనుక్కెళ్ళకు, యాపిల్స్ కొనుక్కు వెళ్ళు. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, జలుబు చేస్తుంది. ఏమా, నువ్వు నా అమ్మవా సీరియల్ అమ్మవా? నీ మంచి కోసం చెప్తుంటే ఊరికే ఇసుక్కుంటున్నావా? వచ్చేటప్పుడు హార్లిక్స్ కొనుక్కురా. నాకొక ఫుల్. నిన్నేగా ఫుల్ కొనడానికి డబ్బులు ఇచ్చాను. ఏమా, ఊళ్ళో నీళ్లు దొరక్క ఎంతమంది కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో నీటిని వృధా చేయొచ్చా? అందుకనే నిన్న నీళ్లు పోయకుండా రాగానే తాగేశాను. బాటిల్ ఖాళీ. ఏమయ్యా, ఎదిగిన పిల్లతో మాట్లాడే మాటలనేవి? అతయ్య, మగాళ్ళు వెళ్తేనే క్యూలో నిలబడాలి, లేడీస్ వెళ్తే టక్కుని తీసుకురావచ్చు.
సాంబార్లో ఎందుకు ఇన్ని నీళ్లు పోసావు? నీకు నీళ్ళు అంత సులభంగా దొరుకుతున్నాయా? రాత్రంతా తాగడం, ఉదయం లేసి బాగా తినడం, మీకు ఇదే పని అయిపోయింది. ఆర్తి, ఏంటి నాన్నా? ఈ బొమ్మ నాతో మాట్లాడటం లేదు. అయ్యో, బొమ్మ నీతో మాట్లాడడం లేదా? ఓకే, నేను ఈవినింగ్ వచ్చేటప్పుడు బ్యాటరీస్ కొనుక్కొస్తాను. నాకివ్వు. ఎవరు? ఆర్తి మేడం గారికి బండి వచ్చిందండి. డ్రైవర్ ఉండు. బాయ్ బాయ్. డ్రైవర్ బండితి. ఏమండి, కావాలంటే వేరే బండి చూసుకుంటారా? ఏ ఇది పంది గుద్దిన బండి, అయితే? రాసలేని బండి అని చెప్పుకొస్తున్నా. పందిని గుద్దడం వల్ల దానికి ఏమైనా డ్యామేజ్ అయిందా? బండికి ఏమవలేదండి, పందే పరలోకం వెళ్ళిపోయింది. అయితే పందికే కదా టైం బాలేదు. బండి బానే ఉంది కదా. స్టూపిడ్ సెంటిమెంట్స్. బండితి. అందం ఉంటే పొగరు కూడా ఉంటుంది కదా. ఉండు, నీ కొవ్వు తీర్చుతాను. ఏంజిలా నన్ను చూడకుండా చేసావు కదా, వెళ్ళే లోపల నిన్ను దింపి అలా పరిగెత్తిస్తానో చూడు. డ్రైవర్, నీ పేరేంటి? నా పేరు తెలుసుకుని ఏం చేస్తారేంటి? ఒక టీనేజ్ అమ్మాయిని, ఒంటరిగా వస్తున్నాను, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు పని చెప్పాలి? ఇలా కానీ మాట్లాడితే మీకు దోళ తీరిపోతుంది. తర్వాత అబ్బాయిల మీద కంప్లైంట్ చేస్తారు. నేనేమన్నాను? నీ పేరేగా అడిగాను. దానికెందుకు ఇలా విసుక్కుంటా? నేను మంచి మూడ్లో ఉంటుంటే సర్గుణ సుందరపాండి అని ఫుల్ నేమ్ చెప్పి ఉండేవాడిని. ఆఫ్ మూడ్లో ఉంటే సుందరపాండి అని చెప్తాను. క్వార్టర్ మూడ్లో ఉంటే చీరకతో పాండి అని చెప్తాను. మ్మ్. అయితే నిన్ను ఎలా పిలవను? పాండి. ఓ, సార్ బాగా కోపంగా ఉన్నట్టున్నారు. అవును, నువ్వేం చదువుకున్నావు? 4 యూనివర్సిటీలో బ్రహ్మాండంగా చదువుకున్నాను. ఒక్కో యూనివర్సిటీలో ఫెయిల్ అయి చదువుకున్నావా? చదువు లేకుండా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావే. చదువుకుని మీరు మాత్రం ఏం బాగుపడ్డారు? ఎలా? ఇదిగో ఇలా. అయ్యో, ఏమయ్యా, ఇదేమన్నా నీ రోడా లేక నీ బాబు రోడా? సారీ అక్క, కావాలని చేశానా ఏంటి? క్లచ్ నొక్కకుండా బ్రేక్ నొక్కేశానక్క. ఎప్పుడు ఇలాగే మార్చి మార్చి నొక్కుతావా? వేదవన్నారు వేదవా. బాగా ఇరుక్కున్నా. అదే సారీ చెప్పాను కదా, నీ తమ్ముడైతే ఇలాగే తిట్టేదానివా? సరే సర్లే. అక్క, బండ్లో వెళ్ళే వాళ్ళందరూ హెల్మెట్ వేసుకుని తిరుగుతున్నారు, మీరు హెల్మెట్ సైజ్ లో ఈ పువ్వులు పెట్టుకుని తిరుగుతున్నారు. రోజు మా ఆయన 150 రూపాయలకి పువ్వులు కొనుక్కొచ్చి తన చేతులతోనే పెడతారు. మొక్కల్లో పువ్వులు పూయటం మానతాయేమో కానీ మా ఆయన మాత్రం పువ్వులు పెట్టకుండా ఊరుకోరు. నా మీద అంత ప్రేమ. అక్కయ్య, మీ ఆయన నీకు ప్రతిరోజు పువ్వులు కొనిస్తున్నారంటే మీ మీదున్న ప్రేమ మాత్రమే కారణమా? మరింకేంటే? మీకన్నా పువ్వులమ్మాయి అందంగా ఉంటుంటే? ఏమంటున్నావయ్యా? దుర్మార్గుడు కాపురంలో చిచ్చుపెట్టాడు. నీ అబ్బా, అందుకే నా రోజు ఆలస్యంగా వస్తున్నావు. ఈ రోజు నీ అంతు చూస్తాను. చాక్లెట్ నా తింటున్నావు? ఇప్పుడు చూడు, పాండి ఇప్పుడు ఏం చేస్తాడో నీకు చూపిస్తా. యో, నీకెంత పొలాలు చూసి నడపడం తెలీదా? తెలీదండి, ఏ? నేను చెత్తనాయాలండి. అయ్యో, నా ఇంటాయన అలాగ ఉన్నారే. ఏ చండాలపుదానా, నేను నీ వెనకాలే ఉన్నానే. అంత తొందరగా నేను వదిలేసి వెళ్తానా? వెళ్ళండి వెనక్కి వెళ్ళండి. ఏమైనా తెలిసిందా? సార్, చూస్తుంటే ఆత్మహత్యలా ఉంది సార్. ఆత్మహత్య కాదయ్యా, చూస్తుంటే హత్యలాగే ఉంది. చంపిన తర్వాత వేలాడదీశారు. ఇప్పుడేమో డీసీ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏం చెప్పాలో ఏంటో. వచ్చేసారు చూడు. సార్, వెళ్ళండి వెళ్ళండి. తప్పుకో. సార్, ఎవరు ఏంటని తెలిసిందా? సార్, ఈయన బిజినెస్ మ్యాన్ వెంకటేశ్వరరావు సార్. మిల్క్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. ఏంటి, సూసైడా?
సార్ సూసైడ్ కాదు, ఖచ్చితంగా మర్డర్ చేశారు, చంపి వేలాడదీశారు. మర్డర్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు? సార్ బాగా ఎంక్వైరీ చేశాను. అతను సూసైడ్ చేసుకునే అవకాశమే లేదు, ఎందుకంటే వచ్చే నెల అతని కూతురు పెళ్ళుంది. సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఈ కేసుని నేను డీల్ చేస్తాను సార్. ఆల్రెడీ మంగమ్మపేట కేసును అతను డీల్ చేస్తున్నాడు. ఐ నో సార్. ఈ కేసు కూడా అతనే డీల్ చేస్తాడు. మిస్టర్ సర్వా, అనవసరంగా కంగారు పడుకో. సిఏ పెద్ద దోపలా మాట్లాడారు, చూసావుగా. కమిషనర్ గారు నాకే అప్పగించారు. అవును సార్. ఎందుకంటే మీరు ఎన్కౌంటర్ స్పెషలిస్టు. మీకు ఆ కేసు అప్పగిస్తే ఎన్కౌంటర్లు లేపేస్తారు. సార్. అప్పుడు ఎవిడెన్స్ అనేది మనకు దొరకదు. ఐఎమ్ సారీ సార్. శాంతంగా ఉండండి, మీకు ఇంకో కేసు ఉంది. ఐ హోప్ యూ సార్. ఉంటాను సార్. సార్ ఇది సీరియల్ షూటింగా సార్? దింపి జరగాల్సిన పనులు చూడండి అయ్యా. వెళ్ళవయ్యా ఇది సీరియల్ అండి. డ్రైవర్ ఏసీ ఆన్ చెయ్యి. ఏంటి ఏసీ వర్క్ చేయడం లేదా? పొద్దున్న మిమ్మల్ని పికప్ చేసే ముందు వరకు ఏసీ బానే పనిచేసిందండి. మరి ఇప్పుడేమైంది? అదే పనిచేయట్లేదు కదా. నీకు అబద్ధం చెప్పడం అలవాటైపోయింది. అదే చెప్పాను కదండి, ఆ పంది గుద్దిన బండని. స్టూపిడ్. ప్రతిదానికి అడ్డమైన సమాధానం చెప్తాడు. ఉండు ఈరోజు నీ పని చెప్తాను. ఎలా పరిగెత్తిస్తానో చూద్దు గాని. ఇప్పుడు చూడు. ఆ రేడియో అయినా ఆన్ చెయ్యి. అయ్యో చంపుతున్నాడే. ఎందుకండి అరుస్తారు? పాట ఆపమంటే కారు ఆపుతున్నావేంటి? నేనేదో జరిగిందని దిగులు పడ్డానండి. వేరే స్టేషన్ పెట్టు. ఏ స్టేషన్ పెట్టమంటారండి? పోలీస్ స్టేషన్ తప్ప వేరే ఏదైనా స్టేషన్ పెట్టు. అప్పుడైతే రైల్వే స్టేషన్ పెడతానులే. మీరు వింటున్నది ప్రాంతీయ వార్తలు. ఈ మధ్య జరిగిన హత్య కేసులో ఒక అనుమానితును అరెస్ట్ చేయడం జరిగింది. As usual రాజకీయ news. పార్టీకి చెందినవాడు. పోయిన వారం జరిగిన హత్యలాగే ఈ వారం కూడా మంగమ్మపేటలో అలాంటి హత్య జరిగింది. రెండింటి మధ్య పోలిక ఉంది. హత్య చేయబడిన వ్యక్తి ఒక ప్రముఖ వ్యక్తిగా ఇలాంటి తెలుస్తోంది. వాళ్ళని ఈ కేసు కోర్టు విషయంగా కేసుని తీసుకెళ్లకూడదు. ప్రభుత్వం చాలా దొరికిన చోట సీరియస్గా షూట్ చేసి స్పందించింది. పారేయాలి. నేరస్తుల్ని ఇడియట్స్. పట్టుకోవడానికి హత్య చేశాను తిట్టే సాకులో నన్ను తిడుతున్నారా? నిన్నేమి తిట్టలేదు. నేను అద్దం ద్వారా చూశానండి. అయితే నువ్వు రోడ్డు చూసి నడపడం లేదు, నన్ను చూసి నడుపుతున్నావా? మిమ్మల్ని తప్పుగా అనుకుని నేను చూడలేదండి. సరే సరే, ఇక వాగుడు చాలు, బండి నడుపు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుడా. తమ్ముడు ఆపిల్ ఒకటి తీసుకుంటానే. తీసుకున్నా. అయ్యో, నేను ఇక వెళ్ళినట్టే. అన్నా ఏంటన్నా యాపిల్ తింటూ సిగరెట్ తాగుతున్నారు? ఒరేయ్, ఇది పాయిజన్, ఇది మెడిసిన్. ఈ పాయిజన్ వల్ల వచ్చే ప్రమాదం ఈ యాపిల్ వల్ల తీరిపోతుందిరా. ఇది చాలా బాగుందన్నా. సిగరెట్ తాగే అందరితోనే ఇదే మాట చెప్తాను. యాపిల్ తినే వాళ్ళ దగ్గర కూడా చెప్పరా? ఒక ఫోన్ చేసుకుంటాను. అన్న ఛ, ఎదవ దగ్గరకు వచ్చి ఇరుక్కుపోయాను. ఇదిగోరా అన్నా చిల్లరా. ఒక యాపిల్ తీసుకోలేరా? నన్ను కూడా సిగరెట్ తాగమంటున్నాడు చూడు.
నీకు కొంచెం కూడా మనసాక్షి లేదా? నువ్వు దమ్ము కొట్టడానికి ఫోన్ మాట్లాడడానికి ఇదా సమయం? నేనెంతో ముఖ్యమైన పని మీద వెళ్తున్నానో నీకు తెలుసా? నేను ఒక ముఖ్యమైన పని మీదే ఫోన్ చేసి వస్తున్నాను. అంత ముఖ్యమైన పనేంటి నీకు? కొంచెంసేపు ముందు తిట్టారు కదా, ఆ హత్య చేసినోడిని నాకు తెలుసు. అందుకనే కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేసి వస్తున్నాను. షూ, కొత్తగా ఎదుగుటా? పోలీస్కి చెప్పేశావా? నేనేమైనా వెర్రి పప్పనా మనిషిని చూపించడానికి? మనిషిని చెప్తే వాళ్ళు అవార్డు కొట్టుకుని వెళ్ళిపోతారు. తర్వాత నన్ను తిరుపతికి వెళ్ళి లడ్డూలు అమ్ముకోమంటావా? 1,00,000 రూపాయలు ఇస్తేనే కానీ నేను చెప్పనని కమిషనర్ దగ్గరే కమిషన్ అడిగాను, తెలుసుకో. నువ్వు నిజంగానే లూజువి, లేకపోతే పోలీసులతో ఆడుకుంటావా? హ, ఇప్పుడు ఆ పోలీసులు నీ అడ్రస్ ని ట్రేస్ చేస్తుంటారు. నువ్వు ఊసలు లెక్క పెట్టితే కన్ఫర్మ్. నాకు చిన్న డౌటు. ఏంటి? పోలీసులకి దొరికాననుకో ఆపద నాకు మాత్రం కాదు మేడం, మీకు కూడా. సాక్ష్యం చెప్పడానికి రావాల్సిందే. లాకప్లో ఇద్దరం కలిసే వంట చేయాలి. పాపం పొద్దునుంచి ఏం తినలేదనుకుంటాను, గోర్లు నవలేస్తోంది. ఏమయ్యా, వాడికి ఎంత ధైర్యం ఉంటే ఫోన్ చేసి మన కమిషనర్ని డబ్బులు అడుగుతాడు? మనమేం వదిలిపెట్టాం, మన దగ్గరే వాట అడుగుతాడా? సర్వానంద్ గారు ఎలా సార్ ఏసీ నుంచి డీసీ అయ్యారు? రోడ్డు మీద 4 డమాల్ డమాల్ని షూట్ చేశారు. మన వాళ్ళేమో డైరింగ్ ఆఫీసర్ అని ఆయన మెల్ల దండేసి ఆయన డీసీ చేశారు. మీ దగ్గర కూడా తుపాకీ ఉంది, తుపాకీ లోపల తోటాలు ఉన్నాయి. మీరు 2 వేసేయండి సార్. అలా వేసే వాళ్ళలో మొదట ఈడయ్యి ఉండొచ్చుగా. సార్, మన డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం మనం రెచ్చిపోలేదనుకోండి, మనం పై లెవెల్కి వెళ్ళలేం సార్. నీళ్ళున్నది కావాలా, కొబ్బరి ఉన్నది కావాలండి మీకు? అబ్బాయి చూసాడు తీసుకొస్తాడు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అబ్బో, ఇదిగో అక్క, ఏంట్రా ఇది? కొబ్బరి బొండం అక్క, చూస్తే కనిపించలేదు. కొబ్బరి బొండ నాకు తెలీదా? అదేంటి 2 స్ట్రాస్? బావా నువ్వు కలిసి తాగడానికి. ఏంటి బావా? ఏంట్రా బావా, ఇంకా 3 అడుగులు కూడా ఎదగలేదు నువ్వు, నీ మొహం. అక్కడ చూడండి అక్క. వాళ్ళే 2 స్టాల్ వేసి తాగుతున్నప్పుడు మీరు 3 స్టాల్ వేసుకొని తాగొచ్చు. పోరా. అక్క ఎలా బావతో కాపురం చేస్తుందో ఏంటో. ఇక చాలు, వెళ్ళి బండి తీ పో. ఇది కొబ్బరి నీళ్ళు కాదు, బీర్ తాగుతుంది అనుకుంటా. నమస్తే సార్, టీనా కాఫీనా సార్? రేయ్, అలా చూడు. ఈ కొట్టు ఓనర్ ఎవర్రా? నేనే సార్. ఓ, పెరగడా. ఓసి ఓ 9:30కి ఈ ఫోన్ నుంచి ఎవరైనా ఫోన్ చేశారా? అవును సార్, ఏదో హత్య అని మాట్లాడారు. హై! సార్ సక్సెస్, ఇదిగోండి స్వీట్ తినండి సార్. సార్ తినండి. ఏమయ్యా, ఎంక్వైరీ చేయమంటే సారీ సార్. టైం పాస్ చేస్తున్నారు. రేయ్, వాడు ఎటు వెళ్ళాడు? ఇటువైపుగానే వెళ్ళారు సార్. సార్, మీరు ఒకటే లక్ష్యంగా రండి సార్. ఈ రోజు వాడిని మనం ఖచ్చితంగా పట్టుకుందాం. నువ్వు ఎవరైనా బతుకురా, నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చాయి. ఏయ్, ఎవర్రా నువ్వు? ఇందులోకి ఎందుకు ఎక్కువ? ఇందులో ఎందుకు ఎక్కానా? తిరుపతిలో టికెట్ తీసి రేణిగుంటలో ఎవరైనా దిగుతారా? ఒక బస్సుకి 4 కండక్టర్లు. ఏమయ్యా, ముందు బండి ఆపి వాడిని కిందకి తోసేవయ్యా. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఏదో కేసు ఒకటి దొరుకుతుంది. రే దిగరా, ముందు కిందకి దిగు, దిగా. దిగరా. నా టికెట్ కి బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వు, లేకపోతే నేను పోలీస్ దగ్గరికి వెళ్తా. ఏయ్, నిన్ను ఈయన చూస్తే నీకు గురకాలా కనిపిస్తున్నాడా? ఊరికాక గుండు పొడిచానంటున్నా. ఏయ్, సార్ తప్పకుండా సార్, ఏయ్, ఇలాంటి వాళ్ళని వేరే విధంగా డీల్ చేయాలి. అయ్యో వాడి దగ్గర ఖచ్చితంగా ఒక బాటిల్ ఉంది. అయ్యో చెక్ చేయకుండా వదిలేసాం. అయ్యో వాడి చెవిలో ఏం చెప్పావయ్యా? తిరిగి చూడకుండా పరిగెత్తున్నాడు. రేపు మందు కొట్టు లీవ్ అని చెప్పాను. స్టాక్ కొనుక్కోవడానికి వెళ్తున్నాడు సార్. కాకినాడకి 2 గంటలు చేరుకోగలం, ఇప్పుడు 3 గంటలు అవుతోంది. ఇంకా సగం దూరం కూడా
వెళ్ళలేదు. ఇంకా ఎంతసేపు అవుతుందో? పాండి నీ టార్చర్ వర్కౌట్ అయిందిరా. నాకు ఇక్కడ నుంచి పారిపోవాలనిపిస్తోంది. ఏదో హోటల్ వస్తుంది, కాస్త అక్కడ ఆపు. పూరి పొంగల్ కడుపు నిండా తినేసి అలా జంప్ చేసేయడమే. ఆ? ఏసీ లేదండి. హ? దిష్టి బొమ్మకి డ్రెస్ వేసినట్టుగా ఉంది. వీడి మోహం. హలో మ్యామ్, ఫ్యామిలీ రూమ్ అవైలబుల్గా ఉంది. ఎందుకు? లేదు, న్యూ కపుల్స్గా ఉన్నారు, ప్రైవసీగా ఉంటుందని చెప్పాను. అవేం అక్కర్లేదు, నేను ఇక్కడే తింటాను. వెళ్ళి మెన్యూ కార్డ్ తీసుకురా. ఓకే మేడం. ఎందుకు నాతున్నావు? ముందు వెళ్ళి యూనిఫామ్ వేసుకురా. డ్రైవర్లా ఉండు. ఏసీ సార్, ఇది మీకు దొరికిన లక్కీ ఛాన్స్ సార్. ఆ డీసీ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టుంటాడు. ఆయనలాగే మీరు ఎన్కౌంటర్ చేసి నిచ్చెన ఎక్కడానికి చూడండి సార్. అవును సార్, మంచి మనిషి. అతన్ని ఎందుకు ఏం చేస్తున్నారు? ఏయ్, ఆ చోటుకి నేను ఎలా వెళ్ళాలయ్యా? మేం నీ ప్లేస్కి రావాలి కదా. డ్రైవరా? సారీ మేడం, మీ భర్త అనుకున్నాను, తప్పుగా అనుకోకండి. థ్యాంక్ యూ మేడం. ఎవరెవరు ఏ డ్రెస్సుల్లో ఉండాలో ఆ డ్రెస్సులో ఉండడమే మంచిది, లేకపోతే ఇలాగే ఉంటుంది. త్వరగా తిను, ఇప్పుడే చాలా లేట్ అయింది. వెళ్ళెళ్ళు, ఈరోజు కాకినాడ వరకు నిన్ను నడిపిస్తాను. ఎందుకురా పాండి ఆలోచిస్తున్నావు? ఈరోజు వెళ్ళిపోదాం రా. హలో. ఏంటి మొగాడిలాగా మాట్లాడుతున్నావు? మొగాడు గొంతులానే మాట్లాడతాడు. ఓ డ్రైవరా? అవును. ఏంజల్ ఎక్కడా? ఆమె రెస్ట్ రూమ్కి వెళ్ళారండి. వచ్చిందంటే ఎఫ్ఎం స్టూడియో నుంచి ఫోన్ వచ్చిందని చెప్పండి. మీరు ఎఫ్ఎం స్టూడియోలోనే పనిచేస్తున్నారు? అవునండి. అయితే ఎఫ్ఎం ఏంజల్ అని తెలుసా అండి మీకు? మీతో వచ్చే ఆవిడే ఏంజల్. ఆర్తీనా? అవునండి. హలో హలో. ఛా, ఆర్తీనే ఏంజలానా? ఛా, అసలు రివర్స్ గేర్ ఎందుకు రా వేసావు పాండి? ఛా. ఏ కానిస్టేబుల్, మంచి హోటల్ దగ్గర ఆపారు, ఫుల్లుగా లాగించేసాయి, సరేనా? రే పాండు. సార్ మీరా? నువ్వేంట్రా ఇక్కడ? కాకినాడ ట్రిప్కి వెళ్తున్నాను సార్. మీరేంటి ఇటు వచ్చారు? అయ్యో దేవుడా, ఇరుక్కున్నా. విషయం ఏంటి సార్? సిటీలో ఒక మర్డర్ జరిగింది కదా, ఆ నేరస్తుడు తెలుసని ఒక ఎదవ కమిషనర్కి ఫోన్ చేసి చెప్పాడురా. మంచి విషయమే కదా సార్. ఏంటి మంచి విషయం? ఆ ఏసీపీ మా దుంప తెంచుతున్నాడు. కాషాయం వేసుకోవాల్సినాడు కాకి బట్టలు వేసుకుని నన్ను చంపుతున్నాడు. వాడు ఎంత పెద్ద కేడీ ఉంటాడు. వాడు ఎంత పెద్ద కేడిగాడు అనుకుంటాను సార్. అందువల్లే వాడిని ఎలాగైనా ఏసేయాలని ఏసీ ఎముళ్ళ తిరుగుతున్నాడు. సార్ పార్టీ వెయిట్ చేస్తున్నారు, వస్తాను సార్. ఎందుకు గ్లాస్ క్లోజ్ చేస్తున్నా? ఏమండి ఏసీ వేశానండి. ఏసీ వర్క్ చేయడం లేదన్నా? అది అప్పుడు, ఇది ఇప్పుడండి. ఏమండి ఏసీ కూలింగ్ సరిపోతుంది కదా? రీచ్ అయ్యారా? నన్ను బాగా ఇరికించావు ఇలాంటి కారు పంపించి. అనవసరంగా ఒక ఎదవ దగ్గర ఇరుక్కుపోయాను. వేరే కారు పిలిచి పోవచ్చు కదా. వీడే పర్వాలేదు, వచ్చేవాడు వీడికంటే ఎదవైతే. లేదే, ఇప్పుడు ఫోన్ చేస్తే బాగానే మాట్లాడాడు. సరే అది వదిలే. 9 to 10 సూర్య ప్రోగ్రామ్ కి నువ్వే యాంకర్, తప్పకుండా వచ్చేస్తావుగా? వస్తానులే. నీకు డీసెన్సీ లేదా? ఇంకొకరు ఫోన్ ఎందుకు తీసావు? మీరు మాత్రం నన్ను ఎదవని చెప్పారు కదా, అందులో ఎక్కడుంది డీసెన్సీ? డీసెన్సీ గురించి
మీరు నా దగ్గర ఏం చెప్పక్కర్లేదులేండి. ఏదేవైనా మీరు నన్ను ఎదవని చెప్పడం మాత్రం తప్పండి. మరి కోపం వస్తే ముద్దాడతారా? నేను కూడా మీ మీద కోపంగానే ఉండేవాడిని, అందుకని ఇలాగే తిట్టానా? కోపమా? నీకు నా మీద ఎంత కోపం? అది ఒక ప్రేమ పుస్తకం కదండి. మిమ్మల్ని చూద్దామని బైక్ మీద ఎఫ్ఎం స్టేషన్కి వచ్చానండి. అనవసరంగా నా ఓనర్ గారు ఫోన్ చేసి ఒక సవారీ ఉంది, కండిషన్గా వెళ్ళమని చెప్పేశాడు. మిమ్మల్ని చూడలేదన్న కోపంతోనే మీరే ఆవిడని తెలుసుకోకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టానండి. సారీ అండి. నువ్వు నా ఫ్యాన్వా? లేదండి, అంతకు మించి. ఏమండి, మీ చుట్టాలు ఇక్కడ ఉన్నారా? లేదు, శత్రువులు. గొప్ప ఫ్యాన్. పాండి, మీ ప్రేమ కథ ప్రారంభమైంది. హాయ్ ఏంజల్. హాయ్. వాట్ హ్యాపెన్? ఈ ఊరు రావడానికి 3 గంటలు పట్టిందా? ఎందుకు లేట్ అయింది? అన్నిటికీ కారణం ఆ టాక్సీ డ్రైవరే. ఏ ఏదైనా ప్రాబ్లం చేశాడా? హే, తను అంత దుర్మార్గుడు కాదు, జస్ట్ లూజ్ టాక్ చేస్తూ వచ్చాడు. సరే ఓకే. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ ఎక్కడా? ఎందుకు? ఇలాంటి డ్రెస్ లో అమ్మని ఎలాగండి చూసేది? కాస్త ట్రెడిషనల్ డ్రెస్ లో వెళ్తే బాగుంటుంది. అత్తగారికి ఇప్పుడే ఇసి పెట్టాలనుకుంటున్నావా? చీర కట్టుకుంటే నాకు కూడా చాలా ఇష్టం. ఏడుకొండలవాడ వెంకటరమణ. ఆయన ఏడుకొండలవాడు కాదు. ఇద్దరిని ఎందుకు దెబ్బలాడుకునేలా చేస్తున్నావు? దేవుళ్ళు ఎవరు దెబ్బలాడుకోవట్లేదండి, మీరు నేనే దెబ్బలాడుకుంటున్నాం. ఎలాండట? పోవయ్యా. అమ్మా. రామ్మా. నమస్తేమా, ఎలా ఉన్నారు? నిన్ను చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అయ్యో, ఎందుకమ్మా ఇక్కడ ఒంటరిగా? అక్కడికి వచ్చేయండి, నేను బాగా చూసుకుంటాను. చూసావంట్రా నా కోడలు పిల్లని? నా మీద ప్రేమ ఎలా ఒలికిస్తుందో చూడు. అదే చూస్తాను. ఇకపై మీరిద్దరూ కూర్చుని సీరియల్ చూస్తారు. ఇంకేముంది, ఆ తర్వాత తన చేతిలో కత్తి, నీ చేతిలో గరిటి. నేను భోజనానికి ఎదురు చూస్తూ ఉండాలి. సరే, మనం బయలుదేరుతాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎఫ్ఎం ఛానల్లో నాకు ప్రోగ్రామ్ ఉంది. అలాగా? చల్లగా ఉండమ్మా. రేయ్, జాగ్రత్తగా పంపించురా. ఓకేమా, తను ఇదే పెట్టొస్తాను. వెళుస్తానమ్మా. హే, మ్యారేజ్ ఇక్కడ కాదు కదా? మ్యారేజ్ ఇక్కడే. రిసెప్షన్ కావాలంటే యుఎస్ లో పెట్టుకుందాం. యుఎస్ నాకు బాగా నచ్చిన కంట్రీ, తెలుసా? పెళ్లి తర్వాత మనం యుఎస్ లో ఏ కంట్రీలో సెటిల్ అవబోతున్నాం? న్యూయార్క్ లో. ఓకేనా హనీ? కైలాష్ మ్యారేజ్ డేట్ ని ఫిక్స్ చేసావా? అది పెద్దవాళ్ళు చూసుకుంటారు. అమ్మతో చెప్పి డేట్ ఫిక్స్ చేయమని చెప్పు. చెప్తాను, అన్నింటికీ కంగారే నీకు. పాండి, నేను పెళ్లి చేసుకోబోతున్నాను. యుఎస్ లో ఉంటారు. హాయ్. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. యుఎస్ లో ఉంటారు. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. యుఎస్ లో ఉంటారు. నీలాగే ఈయన కూడా నాకు గొప్ప ఫ్యాన్. నమస్కారం అండి. ఏవండి, నా డ్రైవింగ్ చాలా బాగుంది కదా? ఏవండి, నేను యూనిఫామ్లో కన్నా మఫ్టీలో చాలా బాగున్నాను కదా? నాతో ఎవరైనా 2 నిమిషాలు మాట్లాడితే చాలండి, టక్కమని అతుక్కుంటారండి. బాగుంది, మీరు నన్ను చాలా పొగుడుతున్నారండి. నాకు సిగ్గుగా ఉందండి. ఏవండి, నేను మీతో ఒకటి చెప్పాలండి. అవన్నీ పక్కన పెట్టు. పెళ్ళికొడుకు గురించి ఏం చెప్పలేదే? ఎలా ఉన్నారు? అతను చాలా అందంగా బాగున్నాడండి. థ్యాంక్స్. కానీ మీరు పెళ్లి చేసుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. నాకు అస్సలు నచ్చలేదండి. స్టాప్ ద కార్. ఎందుకండి? స్టాప్ ద కార్. ఏమైందండి? ఏమండి, మిమ్మల్ని చెప్పేది మీకే వినండి. యు ఆర్ ఎ పువర్టర్ సైకో. ఏమండి? ఏమండి, ఆగండి, చెప్పేది మీకే వినండి. ఛే, ఈ అమ్మాయిలంటేనే ఇంతే.
కొట్టండి సార్. సార్ సార్, నన్ను కొట్టదు సార్. ఏమయ్యా? కొట్టొద్దు సార్. ఏమయ్యా? మిమ్మల్ని జాగ్రత్తయ్యా. ఎందుకు అనవసరంగా వాణ్ణి కొడుతున్నావు? ఎందుకు ఫోన్ చేసి వెంటనే రమ్మన్నావు? సార్ ఈ పొరికినే సార్ మన కమిషనర్ గారికి ఫోన్ చేసి కమిషన్ అడిగింది. చూడండి చెక్కుడు షర్ట్ అని చెప్పారు కదా సార్, ఖచ్చితంగా ఈడే సార్. రాస్కెల్, పోలీసులతోనే ఆట ఆడుకుంటావా? ఇన్ని రోజులుగా నీకోసం ఎదురు చూస్తున్నాను. ఈ రోజే నిన్ను వేసేస్తాను రా. సార్ ఏం సార్ గంట మీరు బెదిరిస్తున్నారు? మా అన్నయ్య సుబ్బయ్య దగ్గర చెప్పేస్తాను సార్. ఎవర్రా సుబ్బయ్య? మీ అన్నే ఉన్న పెద్ద దాదా అనుకుంటున్నావా? మేము పోలీసులు. అతను ఎవరైనా సరే మా అన్న అంతకు మించి. రేయ్ మీ అన్నయ్య టీవీ సీరియల్కి డైలాగులు రాస్తారా? మా అన్న డిప్యూటీ కమిషనర్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఓరి నాయను, వీడు ఆయన తమ్ముడా? ఈయనకి బొట్టు పోయి ఆడికి జీవితమే పోతుంది. రై, ఆయన పేరు శర్వానంద్ కదరా? అది సర్టిఫికేట్లో ఉండే పేరు. ఇంట్లో ముద్దుగా పిలిచేది సుబ్బయ్య. సార్, సుబ్బయ్య అని పేరు పెట్టే కన్నా ఆ అబ్బయ్య అని పేరు పెట్టి ఉండాల్సింది. ఊరించి నా తలనొప్పి తెచ్చారు కదయ్యా, యూజ్లెస్ ఫెలోస్. సార్ 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 ఆయన నన్ను కూడా షూట్ చేస్తారు సార్. వాడి పని పడతాను ఈరోజు. ఎవరమ్మా? చూడండి మావయ్య, కళ్ళద్దాలు పెట్టుకున్నాడా? 2 రోజుల నుంచి నన్ను ఫాలో అవుతున్నాడు. ఆ? ఇప్పుడు ఇంటికే వచ్చేసాడు. రేయ్, ఇక్కడున్న సౌండ్ ఇవ్వడం కాదు, ఆ. అక్కడికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి మీ వీర ప్రతాపాన్ని చూపించండి. ఆ. వాడికి నన్ను ఫాలో అవ్వకూడదు. నాకు చెప్పావు కదా, ఇక నువ్వు లోపలికెళ్ళు. రేయ్, వస్తున్నానుండ్రా. బాటిల్ దింపకుండా ఆఫ్ కొట్టేవాడ్రా. నా దగ్గరనా? ఎవరు నువ్వు? ఖాళీ స్థలం దగ్గర కళ్ళద్దాలు పెట్టుకొని ఏం చేస్తున్నావురా? ఏంటి నా మరదలను లవ్ చేస్తున్నావా? చేసుకో, జరగరా. నేనేమి ప్రేమకి విలన్ని కాదు, ప్రాణం పోసేవాడిని. నాకు కొంచెం డీజిల్ పోసి నువ్వు నడుపుకో. ఒక 1000 రూపాయలు చిల్లరుంటేవు తీసుకొని నేను బయటికి వెళ్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. మామనే, తనకి అక్క మగుడిని. చూడ్డానికే వీడి కాస్ట్లీ. చిల్లర అడిగితే నెట్టేసి వెళ్తున్నాడు చూడు. ఏంజిలా, ఈ లోకాన్ని మొత్తం మీ మావగారి ద్వారా చూస్తున్నారు. అదే మీకు అన్ని తప్పు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళపోతావా లేదా? ఏమైందని ఇప్పుడు మీద పడుతున్నారు? మీరు అనుకుంటున్నట్టు నేను తప్పైన మనిషి అయితే కాదు. యు ప్లీజ్ గెట్ లాస్ట్. సార్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ కేసు తిరిగి వచ్చింది సార్. ఎస్ మిస్టర్ సర్వాన్, అందుకనే మీకు ఇంతకాలం ఏ కేసు అప్పగించలేదు. థ్యాంక్ యూ సార్. ఈ రాజకీయ నాయకుల హస్తం. రాజకీయ నాయకులంటే ఏదో ఒక ఒత్తిడి తెస్తూనే ఉంటారు. నువ్వేం పట్టించుకోకు, వెళ్ళు. చాలా థ్యాంక్స్ సార్. ఆల్రెడీ ఈ కేసు మీద 3 కంప్లైంట్స్ నేను రిసీవ్ చేసుకున్నాను సార్. విత్ ఇన్ 24 అవర్స్ 24 గంటల్లో రిపోర్ట్స్ అందజేస్తాను సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్, నేను ఏసీపీని. చెప్పండి ఆఫీసర్. సార్, అదేంటంటే వాడి గురించి కొన్ని క్లూస్ దొరికాయి. వాడిని ఫాలో చేస్తున్నాం సార్. వాడిని పట్టుకున్నారా? ఇంకా లేదు సార్, త్వరలోనే పట్టుకుంటాం. ఇంకో 2 గంటల్లోగా వాడిని పట్టుకొచ్చి మీ ముందు హాజరుపరుస్తాం. త్వరగా తీసుకురండి, ప్రమోషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. దొంగ కేసులు నమోదు చేసేవాడికి ప్రమోషన్ ఎలా వస్తుంది? తనకి ఎన్కౌంటర్ కూడా రాదు. మరి నేను బయలుదేరినా సార్? ఓకే సార్. నమస్కారం సార్. కొడుతున్నారు సరే, మరి ఎందుకని ఆపుతావా లేదా లేదని కొడుతున్నారు? ఏంటి విషయం? సార్ వీడు ఫ్లాష్ బ్యాక్ చెప్పే నేను సగం చిక్కుపోయాను సార్. సార్ మీకు ఒక న్యూస్ వచ్చింది సార్. హే, నీకేమైనా బుద్ధుందా? 2 ఆఫీసర్స్ మాట్లాడుకుంటూ ఉంటే మధ్యన వచ్చి డిస్టర్బ్ చేస్తావు? ఏటో 2 రోజులు సస్పెండ్ చేయి. అలాగే సార్. కుదరదు సార్. ఏమంటున్నావయ్యా? వచ్చింది మీ సస్పెండ్ ఆర్డర్ సార్. వచ్చింది గుర్రె సస్పెన్స్ ఆర్డరా? సార్ నన్ను ఎలాగైనా కాపాడండి సార్. నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరించడానికి వచ్చాను, కానీ ఈలోగానే ఆ డీసీ ఎంటర్ అయ్యాడు. రేయ్,
You idiot! Stop her! ఏంటి ఎందుకలా కొడుతున్నావ్? మీసాలు రాసుకుని వీడు చేసే పని ఏంటో తెలుసా? ఏం చేశాడు? నేను రాత్రి మా ఇంటికి వచ్చాడంట. అప్పుడు కరెంట్ కట్టు. ఆ టైంలో నన్ను వాటేసి కసముస చేశాడంట. అది నాతోనే చెప్తున్నాడు. నిన్న నువ్వు ఇక్కడే కదా ఉన్నా? మరి ఎవరు తన కసముస చేశాడు? వాళ్ళ చెల్లినే చేసా. ఆ దరిద్రపు పిల్ల మౌనంగా ఉండిపోయింది. మీ ఇద్దరికి రోజు ఇదే పని అయిపోతుంది. లెట్స్ డు ఆల్ వర్క్ మెన్. సారీ శ్వేత, ఇకపైన నువ్వు ఇంట్లో ఉండేటప్పుడు నేను వస్తా. ఆయన కరెంట్ కట్ అయితే అది నా తప్పు కాదు. నిన్ను ఏంటి? నేను మీతో కొంచెం మాట్లాడాలండి. నువ్వెవరు? నేనెందుకు నీతో మాట్లాడాలి? నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. తప్పుని క్షమించొచ్చు, కానీ మూర్ఖత్వాన్ని గర్వాన్ని క్షమించలేదు. సరేనండి, నా మాట వినొద్దు. కానీ నా మనసులో ఉన్నవన్నీ ఈ లెటర్లో. దీంతో నీ మర్యాద పోతుంది. ముందుకు నుంచి వెళ్ళు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంకా దూరం వెళ్ళితే వేసుండేవాళ్ళు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరంటే రౌడీలు. అంత మోసమైన మనుషులా? డబ్బు కోసం పసిపిల్లలను కూడా చంపేస్తారు. మామా, వాణ్ణి ఎలా నరికేసానో చూసావుగా? రేయ్, నేను పట్టుకుమార్ తమ్ముణ్ణి. అన్నా, ఎవరో వస్తున్నారన్నా. రేయ్, ఎవరా నువ్వు? డబ్బులిస్తే ఏదైనా చేస్తావా? ఇవ్వకున్నా సరే వేసేస్తాం. వేసేయండి రావాణ్ణి. ఒక అమ్మాయి మీద యాసిడ్ కొట్టాలి, డబ్బులు ఎంతైనా ఇస్తాను. సరే, ముందు మందు కొట్టు. అలవాట్లేదు, బ్రాందీ మాత్రమే తాగుతాను. ఓ, మనకంటే గొప్పోడే. సరిగ్గా చెప్పు, ఈ రూట్ లోనే వస్తుందా? ఇటే వస్తుంది. అంతా సిద్ధం చేసుకోండి. పక్కాగా ఉంది. అన్నా, నాకు ఎటువంటి సమస్య రాదు కదా? మాత్రం ఎటువంటి సమస్య రాదు, కానీ నీకు వస్తుందో లేదో మాకు మాత్రం తెలీదు. రే, ఐటమ్ సిద్ధం చేసుకో. ఇదిగో ఇప్పుడే చేస్తా అన్నా. రే, ఇవరా. ఇటువైపే వెళ్తుందన్నా. హలో, నేను ఏంజల్ అక్క మాట్లాడుతున్నాను. ఏంటండి, ఏమైంది? మీ గొంతు ఏదోలా ఉంది. ఏంజలకి పెద్ద యాక్సిడెంట్ అయిందండి. ఏంటి, యాక్సిడెంటా? తనపై యాసిడ్ పోసారండి. ఇప్పుడు ఏంజలా ఎలా ఉంది? ఏమవుతుందో ఏంటో తెలీదు. ఏ హాస్పిటల్? సూర్య హాస్పిటల్లో. వెంటనే 2 లక్షలు కట్టాలంట. అరే, ఇప్పుడు ఏటీఎం లో అంత డబ్బు తీయలేం కదండి. అమ్మ దగ్గర డబ్బు ఉందండి, మీరు తొందరగా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేయండి. ఏమండి, మా ఊరు నుంచి రావడానికి 2 గంటలు పడుతుందండి. త్వరగా వచ్చేస్తానండి. ఇక్కడ ఆపరేషన్ చేయడానికి 4 గంటలు అవుతుంది. తొందరగా వచ్చేయండి. అలాగేనండి. ఏంటి సార్,
ఎప్పుడు మనతో పాటే ఉండి మనకెంతో హెల్ప్ చేస్తున్న ఇన్స్పెక్టర్ ఏడుకొండలే సస్పెండ్ చేయించి మీ పగ తీర్చుకున్నారు. ఇప్పుడు నన్ను కూడా ఢీ కొట్టి మీ మజిల్ పవర్ చూపిస్తున్నారా? ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావాల్సింది తెలివితేటలే. నువ్వు పనిలో పెట్టుకున్నావే అలాంటి ఏనుగు కాదు. కమిషనర్ నాకు అప్పగించిన కేసులో చివరి పాయింట్లో ఉన్నాను. తొందరలోనే నేను ఆ నేరస్తుడిని పట్టుకుంటాను. దాంతో కలిపి అది నా 11వ ఎన్కౌంటర్ అవుతుంది. పీపుల్ లైక్ యూ కెన్ నెవర్ బికమ్ అన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. వెళ్ళి నుదుట బొట్టు పెట్టుకో, ఓకే? ఈ దరిద్రం నుంచి నాకెప్పుడు విముక్తో తెలియడం లేదే. ఆంటీ ఆంటీ అయ్యో నా అల్లుడిని చంపేశారే. అరవద్దు. రే అమెరికా, కొంచెం కదలకుండా నుంచారా? నేనే ఊగుతా ఉంటే నా మీద వచ్చి పడుతున్నావు. బ్రదర్, నీ ఫీలింగ్ కరెక్టే. అందుకని అత్త అల్లుడిని ఒకటిగా కట్టాలా? మన కల్చర్ ఏం కావాలి? చూడు ఎలా ఉందో. నాకు కటింగ్ కరెక్ట్ చేయండి, కల్చర్ కాపాడతాను. ఏంటి కట్టింగా? బ్రదర్, నాకు చాలా సిగ్గు ఎక్కువ. ఇలా రాసుకుంటూ ఉంటే ఏదోలా ఉంది. అదే ఒక కటింగ్ కొట్టానంటే స్ట్రైట్ గా ఉంటాను. కుటుంబం కైలాసానికి పోతుంటే నీ మొగుడు కోట్లు అడుగుతున్నాడు చూడు. నువ్వేగా నాకు పెళ్లి చేసిచ్చావు. వాడు తల దించినాడు. ఊపిరుందో చూడు. ఎన్ని రోజులు తల తిరుగుతూ వచ్చి పడ్డాను. ఒక్కరోజైనా నువ్వు నన్ను తట్టి లేపి చూసావా చెప్పు? ఇప్పుడెందుకు అంత గింజుకుంటున్నావు? అమెరికన్ డాలర్, అమెరికానే నా మీద వచ్చి పడుతోందే. మాట్లాడొద్దంటే వినరా మీరు? చాలా థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్సా? దేనికి? సరుకే నాకు ఎనర్జీ, తనకు అలర్జీ. దగ్గరికే రానివ్వదు. ఫస్ట్ నైట్ తర్వాత ఇప్పుడే ఇంత దగ్గరగా నిలబడడానికి ఛాన్స్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఉంటూ నిద్రపోయేటప్పుడు రాయిస్తాను పైన. ఆర్తికి పెద్ద యాక్సిడెంట్ అయిందండి, తొందరగా రండి. కత్తి చూపించిన వెంటనే ఆ మహానటినే మించిపోయావు కదా. అయ్యో బాబు, నా అల్లుడికి ఏమైందో తెలియటం లేదు. కాస్త చూడు బాబు, నాకు చాలా భయంగా ఉంది. నీ అల్లుడు చచ్చుంటే ఆ నిమిషమే వాడికి పాడ కట్టుంటాను. ఈ వెధవని మీ అందరితో కట్టుండను. బ్రదర్, 5 స్టార్ హోటల్కి వెళ్ళి మందు కొడితే వాడు ధనవంతుడు, అదే సరుకు బార్లో తాగితే వాడు బిచ్చగాడా? ఇదిగో చూడు, ఈ కత్తిలాగా నా మెదడు అంత షార్ప్ కాదు, తుప్పు పట్టిపోయింది. మీరు మాత్రం తిన్నగా ఉండకపోతే తుప్పు పట్టింది ఎక్కిపోతుంది. రేయ్ రేయ్ రేయ్, ఏంట్రా నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? ఇప్పుడు నిన్ను గెలుకుతాను చూడు. ఏంటి మెలకు వచ్చిందా? స్టాండ్ లో అబ్బాయిలు మాట్లాడుకుంటారు. నాన్నతో ఉంటే బుర్ర పనిచేస్తుంది, అమ్మతో ఉంటే ప్రేమ చూపిస్తుంది, ఫ్రెండ్ అయితే బార్ చూపిస్తాడని, ప్రేమికురాలు టాటా చూపిస్తుందని. పెళ్ళాం చెయ్యి చెప్పు చూపిస్తా. రేయ్, అమ్మాయిల గురించి ఎప్పుడు నేను తప్పుగా మాట్లాడను. అమ్మాయిలు మనసు దేవాలయం లాంటిది, అందులో విషం నూరు పోసేది నీలాంటి వెదవలేరా. నీలాంటి అబ్బాయిలు అమెరికా, ఆస్ట్రేలియా అని ఆశ పెట్టి అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్తున్నారు కదరా. ఎంతమంది అమ్మాయిలరా పెళ్ళాన్గా జీవిస్తున్నారు. సగం పైన అందరూ ముండలుగానే కదరా తిరుగుతున్నారు. దిస్ ఇస్ 98.410 మైక్రో ఎఫ్ఎం 9 to 10. మీ ఏంజలా మాట్లాడుతున్నాను. మీ అందరికీ నా పెద్ద 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 నమస్కారం. ఇవాళ మనం వినబోయేది ఏంటంటే మన బాహుబలి గురించేనండి. అవును, ఇప్పటి వరకు నేనే కదా మిమ్మల్ని ఏడిపించింది, ఇక మీదట మీరేనని ఏడిపించబోతున్నారు. ఏంటి బిల్డప్ పెద్దదిగా ఉందనుకుంటున్నారా? ఏం లేదండి, ఐఎమ్ గోయింగ్ ఇన్ మ్యారేజ్ సూన్. అవును, నేను పెళ్లి చేసుకోబోతున్నాను. పెళ్లి కొడుకు స్టేట్ లో ఉన్నారు, మంచి స్టేటస్ లో ఉన్నారు. ఇది చాలా అవసరం. జీవితంలో ఇవన్నీ సహజమే. నాకొక రాజు దొరికినట్టు మీకొక రాణి దొరకకపోతుందా? తమ్ముడు, మనం జీవితంలో వాడిని చూడు, ఫేస్ మారుతోంది. ఎందుకైనా బెటరు బాడీని కొంచెం లూజ్ గానే ఉంచుకో. తన్నులు తిన్నా కానీ నొప్పి తెలియకుండా ఉంటుంది. ఇప్పుడు మీ అందరి కోసం జరా, నువ్వు అమెరికా అల్లుడు వెంట్రా, నిన్ను ఆఫ్రికా మంకీ కింద చేస్తాను చూడు. అంతేకాదు బాయ్స్, మా వారు హృతిక్ రోషన్ లాగా హైట్ గా చాలా స్మార్ట్ గా ఉంటారు. ఎరా, ఆ అమ్మాయి రితిక్ రోషన్ చూసిందేంట్రా? నిన్ను రితిక్ రోషన్ అంటుందా? నిన్ను గురు సినిమాలో యాక్ట్ చేసిన హీరోనేనా?
నా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. అవును, మా పెళ్లిని ఎవరు జరిపిస్తున్నారో తెలుసా? అదేనండి, మా బావగారు. మా అక్క మొగుడు. ఇలా చూడు బ్రో. మా బావగారు చాలా మంచివారు. నీ ఒళ్ళు టైట్ గా ఉంచుకో. సాంప్రదాయబద్ధంగా మా వివాహం ఎంతో లూజ్ గా ఉంటే గొప్పగా నొప్పి జరగబోతుంది. తెలుస్తోంది. టైట్ గా ఉంటే ఏడు చెవులే. కొట్టదు తమ్ముడు, కొట్టదు తమ్ముడు. కొడితే నేను కొడితే ఉంటే వెళ్ళిపోస్తాడు, నువ్వు కొడితే? తొట్టికెళ్తాను బ్రదర్. కొంచెం దయ చూపించు. మీరందరూ ఏంజల్ అని దీవించాలి. ఎలా దీవించాలో తెలుసా? తావిలేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే. నేను లేని నీవు లేని దేవు. ఏంజలా సేవ్ మీ, నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. కలను మలుచుకుని నాకు ఇక్కడి నుంచి మాట్లాడితే ఎలా అనిపిస్తుందిరా? త్వరగా వచ్చి నన్ను కాపాడు. మాట్లాడతావేంద్రా? మిస్టర్ ఉత్తమ్ పాటు సీరియల్ నెంబర్ 3 మర్డర్ జరిగింది. పట్టుకుమార్ని అతని అనుచరుల్ని ఎవరు దారుణంగా చంపేశారు. పట్టుకుమార్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. సార్, ఐఎమ్ డూయింగ్ మై లెవెల్ బెస్ట్. ప్రెషర్ చాలా ఎక్కువగా ఉందయ్యా. డూ వన్ థింగ్, నువ్వు హ్యాండిల్ చేస్తున్న కేసులని సర్వన్కి అప్పగించు. ఐఎమ్ సారీ సార్, నాకు అప్పగించిన కేసులో చివరి స్టేజ్లో ఉన్నాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంకో కేసు ఒప్పుకోలేను సార్. పైగా ఇతను హ్యాండిల్ చేసే కేసుని నేను అస్సలు ఒప్పుకోను సార్. సార్, యు ఆర్ రైట్ టు సే నో, బట్ ఇన్ డీసెంట్ వే సార్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏంటి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నేనేం అన్ఫార్మేట్గా మాట్లాడాను చెప్పండి. మిస్టర్ ఉత్తమ్ పాటే, సార్ మీ కోపాన్ని కేసులో చూపించండి. సార్, ఫైల్ ఆల్సో మూవ్ సార్. ఏ ఆఫీసులైనా మర్యాదగా పనిచేసావా? చేతులు డబ్బులుంటే విడికాపురం ఎల్లుండొచ్చు కదా. ఇది నీకు అవసరమా? హే, ఏం మాట్లాడుతున్నావే? నేను పనిచేసిన ఆఫీసులో నా గురించి ఎలా మాట్లాడతారో తెలుసా? ఏం చెప్తారు? అందరూ గంటలో చేసే పని నేను 5 నిమిషాల్లో పూర్తి చేస్తానట. ఇక్కడ కూడా అదేగా. ఆ? మాట్లాడకూడదని చెప్పేనా? నా అల్లుడు ఒంటరిగా పోరాడాలనుకుంటున్నాడు. అత్తగారు అల్లుడు దెబ్బలాడితే ఏమాత్రం బాగుండదు. ఎలా మాట్లాడుతున్నాడు చూడు. మీ గొడవల్ని తర్వాత పెట్టుకోండి. తలపడపోయేది నువ్వు మా అల్లుడే. కట్టిప్పి చూడు, అప్పుడు తెలుస్తుంది. ఏమే, మీ అమ్మ నేను చచ్చేదాకా వదలదనుకుంటా. ఏంట్రా అందరూ కలిసి కామెడీ ప్రోగ్రామ్ చేస్తున్నారా? ఆఖరిలో ట్రాజడీ అవబోతుంది చూడు. రే, 6 అడుగులు పెరిగావుగా, షూలిప్పి నటింట్లో పెడతావేంట్రా? బుద్ధి లేని ఎదవా. ఎవరిని తిడుతున్నాడు? నిన్నే తిట్టేది తమ్ముడు. ఏంటి, నా షూని తీసిందే వాడే. నన్నెందుకు తిడుతున్నాడు? వాడికి ఏమైనా పిచ్చా? క్లియర్ చేసుకుందాం బ్రదర్. ఇంట్లో పాప ఉందా? లేదని తల ఊపొచ్చు కదా. నాకు పుట్టిందాన్ని లేదని ఎలా చెప్పను? అది తను డిసైడ్ చేయాలి. ఇద్దరు మొగలు ఉన్నారు కదా, ఒక్క మనిషిని కొట్టలేరు. నిన్నే ఏం చేయలేకపోయాను. నా దగ్గర ఒక గన్నుంటే ఈ టైంకి వాడిని పైకి పంపించుండేవాడిని. నా దగ్గర ఒక కోటగాను ఉంటే నేను స్వర్గానికే వెళ్ళేవాడిని. పాపని ఏం చేస్తాడో తెలియలేదే. ఇంట్లో పిల్లుందా? పాప లేదని తేడాగా ఊపారు, పిల్లికి ఒకేసారి ఊపుతున్నారేంటి? మీ పిల్లి వల్ల నాకు ఎటువంటి ప్రమాదం రానప్పుడు నా వల్ల మీ పాపకి ఎటువంటి ప్రమాదం రాదు. తమ్ముడు, పెళ్లి వల్ల ఏం ఆపదొస్తుంది? సరే గాని బ్రో, ఎస్కేప్ అవ్వడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. అదుంటే 7 సంవత్సరాల క్రితమే ఎస్కేప్ అయ్యేవాడిని కదా. గేటు ముయ్యటం లేదు కదా. బావా, నేను లైవ్ లో ఉన్నాను. నేను టెన్షన్ లో ఉన్నాను. ఏంటి, ఓవర్ అయిందా? బావాలేదు గీవాలేదు. అయ్యో, నా ప్రాణం తీయకుండా 2 పెగ్గులు వేసి పడుకోండి. నాశనం అయిపోతావు చూడు.
ఏంటి బావా మీకేం కావాలి? డిస్టర్బ్ చేయకండి. ఏంటి డిస్టర్బ్? అదే లైవ్ ప్రోగ్రామ్ అయిపోయింది కదా. లైవ్ అయిపోతే నాకు ఆఫీస్లో పని లేవా? సరే, ఆఫీస్ పని అవగొట్టు. అరగంటలో ఫోన్ చేస్తాను. బావకి ఎక్కువైనట్టుంది. ఈ ఇంట్లో పెద్ద మనిషి నువ్వే కదా. చూస్తే ఎలా కనిపిస్తుంది? తలకి డై వేసుకోవద్దంటే వింటే కదా తను. నిన్ను మందు కొట్టదంటే వింటున్నావా? ఏయ్, మీ కబుర్ని తర్వాత పెట్టుకోండి. తినడానికి ఏముందేంటి? ఫ్రిడ్జ్ లో ఉంది, వెళ్ళి చూడు. అత్త భలే శిక్ష వేసావు. వాడు ఫ్రిడ్జ్ కనుక తెరిచాడంటే అక్కడే పడి చేస్తాడు. ఫ్రిడ్జ్లో ఏముందే ఏంటో, ఒకే ఎలక చచ్చిన కంపు. మొన్న పెట్టిన కూర, నిన్న పెట్టిన ఇడ్లీ, ఇవాళ చేసిన వడ. బ్రదర్ అన్ని ఎక్స్పైర్ అయిన ఐటమ్సే, ఒక్క నేను తప్ప. విన్నావుగా, ఈ ఎలుకంపు మధ్యకే నువ్వు అల్లుడిగా రాబోతున్నావు. నీ మొగుడు ఎక్కడా? ఆ పుణ్యాత్ముడా ఎస్కేప్ అయి 7 సంవత్సరాలు అయింది. ఎక్కడికి పారిపోయాడు? ఈ ఎక్స్పైర్ ఐటమ్స్ తినలేకనే. నువ్వు అదే కదా తింటున్నావు. హేయ్, నేను మద్యం తాగి బతికేవాడినే. నాకు మెయిన్ డిషే అది, నువ్వు కేవలం సైడ్ డిష్వే. ఉంటుంటా విస్కీలో విషం కలుపుతాను. హలో. హలో, ఆర్థర్ పోలీస్ స్టేషనా? అవును. సార్, నేను వైగ్రీ ఎఫ్ఎం నుంచి ఏంజిలా మాట్లాడుతున్నాను. ఏందమ్మా చెప్పు. సార్, మా ఇంట్లో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కాస్త భయంగా ఉంది. మీ స్టేషన్ నుంచి పక్కనే మా ఇల్లు, మీరు కాస్త వెళ్ళి చూడగలరా? ఓకే ఓకే, నువ్వేం కంగారు పడకు, నేనుండగా నీకెందుకు భయం చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇన్స్పెక్టర్ తీసుకొచ్చిన ఈ లైసెన్స్ లేని తుపాకీకి ఈ రోజే పని వచ్చింది. ఓ బొమ్మేనా? ఇక్కడి వరకు వెళ్తున్నాను. అది ఏం బుక్ అండి? ఇదేనమాట. 50 రోజుల్లో హిందీ మాట్లాడచ్చు. ఒక్క పుస్తకం కొంటే 50 రోజుల్లో హిందీ వచ్చేస్తుందా? షూర్. అయితే 2 బుక్లు కొంటే 25 రోజుల్లో హిందీ వచ్చేస్తుందా? మీరు చదివి ఉద్ధరించినట్టే. అయ్యో అమ్మా, రేయ్ కొట్టద్దురా, రేయ్ కొట్టద్దురా, నేను పోలీసుని రా. రేయ్ పాండు, నువ్వా? అరగంట నిన్ను ఆగమంటే పోలీస్ని పంపిస్తావా? నువ్వు డ్రైవర్ పాండ్యన్ కదా? నోట్లో నుంచి ఒక్క మాట బయటకు వస్తే తుపాకీల నుంచి బుల్లెట్లు వస్తాయి. విన్నావుగా? నీ మొత్తం కుటుంబం నా చేతుల్లోనే ఉన్నారు. నువ్వు పంపించావు కదా, ఆ పోలీస్ని కలిపే చెప్తున్నాను. మాట్లాడరా. కైలాష్, are you okay? రేయ్, నీ సోదాపరా ముందు. విన్నావు కదా, వీళ్ళందరి ప్రాణాలు ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళావనుకో, 5 ప్రాణాలు 6 సమాలుగా బయటపడుతుంది. నీ అక్క కూతురిని కలిపే చెప్తున్నాను. పాండి, నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించు. నీలాంటి పొగరపోతే అమ్మాయి దగ్గర నేను ఎప్పుడూ లొంగను. ఇవన్నీ నీ దగ్గర నేర్చుకున్నవే. నీకేం కావాలో చెప్పు, నువ్వేదడిగినా ఇస్తాను. నీ శీలాన్ని అడిగితే ఏంటి సమాధానం లేదు? సమస్యల్లో ఇరుక్కుంటే నైస్గా ఎస్కేప్ అవడమే కానీ అలవాటు లేదు. నువ్వేం చెప్పినా చేస్తాను, చెప్పు. డిసెంబర్ 12వ తారీఖు ఎఫ్ఎంలో పెద్దగా మాట్లాడావుగా, ఆ సీడీ ఏసి మరోసారి వినిపించు. అదలా వెయ్యలేం పాండి, మాకంటూ ప్రోటోకాల్ ఉంది. బొరోటోకాలో చపాతీకాలో అవన్నీ నాకు అనవసరం. అదలా వెయ్యలేం పాండి. కుదురుతుంది చూడు ఇప్పుడు. వాళ్ళేం చేయకు, please. ఉండు. ఏ ఏంచురా, ఎందుకు ఇలా వస్తున్నావు? నథింగ్. ఏమైంది? ఏమైంది?
ఎందుకు అడవిడిగా ఏమైంది? వస్తున్నావు? Nothing, guys. ఏమైందో చెప్పే జెస్. Stop it, I said stop it, right? Don't follow me. సీడీని తీసావాలేదో చెప్పు. తీసాను. అయితే పెట్టు. వేస్తాను. ఎవరు ఏం చేయకు ప్లీజ్. పెట్టేవా లేదా? వెయిట్. ఏ భాషా చూడు సింగల్ లాంటి నడక చూడు వెంటవచ్చు సైన్యం చూడు వలనాటి బాలచంద్రుడి పౌరుషమే ఉంది చూడు ఒపిలి పులిగా దప్పచరికి వచ్చే ఆ తెగువ చూడు ధర్మ సంస్థాపనకై యుగ పురుషుడు వచ్చినాడురా. ఓరి వెధవా, ఇది వినడానికేనా ఇంత పని చేసింది? షాప్కెళ్ళి 40 రూపాయలు ఇస్తే ఒరిజినల్ DVD వస్తుంది కదరా. సాంగ్ విన్నారు కదా? భాషా సినిమాలో What the hell is happening here? Who changed the protocol? దుర్మార్గుల్ని అంతం Bullshit. చేశారు. ఇదే విధంగా ఎక్కడైనా ఎప్పుడైనా దుర్మార్గాలు జరిగితే అక్రమాలని అంతం చేస్తే మీరు నాకు హీరోలే. మీరు వింటున్నది వైగరి FM 98.4 9 to 10. నేను మీ ఏంజల్ని. పాండే, నువ్వు చెప్పినవన్నీ నేను చేశాను కదా, ఎక్కడైనా వాళ్ళని వదిలే. ఇది ఉత్తి టైటిలే. మెయిన్ పిక్చర్ ఇంక మీదే చూపిస్తాను. అసలు ఎలా ఉంటుందో నువ్వు చూద్దుగా. ఏ పాండు, ఏంట్రా ఇంత దౌర్జన్యం? సీడీలో ఏం చెప్పో, అక్రమం చేసే వాళ్ళని అన్యాయం చేసే వాళ్ళని వదిలిపెట్టద్దన్నావు. నీ మాటే వేదంగా తీసుకుని ఖాళీ చేశాను. ఆ 5 అమ్మాయిల మీద యాసిడ్ విసిరే వెదవన్నారు వెదవులు, వాళ్ళని కూడా చంపాను. అనకాపల్లిలో రాజకీయ నాయకుడిని చంపి ఊరేసింది నేనే అని తెలుసుకో. పెద్దాపురంలో వేలాడేడుగా ఒక బిజినెస్ మ్యాన్, వాణ్ణి కొట్టి చంపి ఊరేసింది కూడా నేనే. ఓరి దుర్మార్గుడా, ఇన్ని రోజులుగా మేము వెతుకుతుంది నిన్నేనన్నమాట. సరైన కోడివాడు దగ్గరే మనం ఇరుకున్నాం. నాకు కూడా చాలా భయంగా ఉంది. వాళ్ళందరూ ప్రజలకి ద్రోహం చేసిన వాళ్ళు, అందుకే చంపాను. ఎందుకు? నువ్వు చెప్పిన మాటని వేదంగా తీసుకున్నాను కాబట్టి. ఇటువంటి నన్ను పోయి పర్వటెడ్ సైకోని చెప్తున్నావు. ఇప్పుడు చెప్పు, నేను సైకోనా హీరోనా? మంచి ప్రశ్న. తమ్ముడు తమ్ముడు ఇలా చూడు బ్రో, ఆ? నేనే కదా నీ బ్రోని, తన్నెందుకు తమ్ముడు అని పిలుస్తున్నావు? గెలిచే పార్టీకి మారేవాడేరా బుద్ధిశాలి. ఎప్పుడో దొరికే వైట్ హౌస్ కన్నా ఈ రోజే దొరికే మ్యాన్షన్ హౌస్ సూపర్. వాడి చేతుల్లో నువ్వు అయిపోయావు. అందుకేగా గ్యాలం వేస్తుంది. ఓకే, ఇదిగో ఓకే. తమ్ముడు, కొంచెం వస్తావా? ఏంట్రా చాలా ఎక్కువ వాగుతున్నావు? తగ్గించుకుంటే బాగుంటది. పొద్దున్నుంచి ఇలా కట్టేసే ఉంచావు కదా, కాలు నొప్పులు అరికాల నుంచి మోకాల దాకా వచ్చాయి. అలా వెనక్కి వెళ్ళావంటే ఉత్తర దిక్కున ఓ మూలన నేను తాగిపడేసిన సీసాలు చాలా ఉంటాయి. ఎందుకు అక్కడ? వాస్తు ప్రకారం వాటర్ సోర్స్ అక్కడే కదా ఉంది. అందుకని ఒక్కొక్క బాటిల్ ఉంచావంటే ఒక్కొక్క చుక్క అయి క్వార్టర్ వస్తుంది. ఆ క్వార్టర్ గనక నాకు ఇచ్చావంటే నా మరదల్ని నీకు కట్టబెడతాను. ఏరా, కోటర్కి మరదల్ని అమ్ముతావా? అందరూ కోట్లు అమ్ముతుంటే నేను క్వార్టర్ అమ్ముతున్నా. రేటు మాత్రమే వేరు, రూట్ ఒక్కటే. నాకు ముందు కటింగ్ దారి చూపించు తమ్ముడు. రే పాండు, అసలు ఇక్కడ ఏం జరుగుతోందిరా? నీ అబ్బా, నోరు తెరిచావో చంపేస్తాను. ఆపదలో ఉన్నది నా కుటుంబం. తను ఇంతకు ముందు 4 హత్యలు చేశాడు. నా కుటుంబాన్ని ఏమి చేయడానికి గ్యారంటీ ఏముంది సార్? సరే, పోలీసుల దగ్గరికి వద్దు. ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తావు? నేను ఎలాగో సాల్వ్ చేసుకుంటాను సార్. నన్ను కాస్త ప్రశాంతంగా వదిలేయండి. ఏంజల్, ఇలాగే గొడవ పడుతూ ఉంటే ఎలా? తను అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పొచ్చు కదా. ఏం చెప్తానో తెలియడం లేదే. తను చెప్పినట్టే తను సైకో కాదు హీరో అని చెప్పు. తనది నమ్ముతాడా? వాడు నేను లవ్ చేస్తున్నాడే. నువ్వు చెప్తే నమ్ముతాడు. నువ్వు చెప్పు. పోనీ చెప్పు. ఒకవేళ తను నమ్మితే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇదిగో అత్త, నువ్వు పోయిన నెల పెట్టిన ఇడ్లీలు ఇప్పుడు సేల్ అవుతున్నాయి. వాడు నీకంటే సిగ్గుమాలినోడై ఉంటాడు. ఒరే పాండు, అన్నకి షుగర్ ఉందిరా.
ఈ రోజు ఖాళీ కడుపుతోనే డ్యూటీకి వచ్చాను రా. ఒళ్ళు షివరింగ్ వస్తుంది. 2 ఇడ్లీ పెట్టరా. ఈ కంపు కొడుతున్న ఇడ్లీలు ఎలాగయ్యా నువ్వు తింటున్నావు? రై, ఇన్ని రోజులు నువ్వు కూడా దీన్నేగా మింగావు. ఆ కంపు తెలియకుండా ఉండడానికే నేను కట్టింగ్ కొడుతోంది. నేను కూడా ఆ పని చేశాను. అవును, నేను ఒక్కొక్క చుక్క సేకరించిందంతా మొత్తం ఖాళీ చేసేసావా? బ్రో, వాడు ఊరికినే చితకబాతున్నాడు, ఇంకా నువ్వు వాడిని రెచ్చగొడతావేంటి? ఒక్క తాకపోతుడని భరించలేకపోతున్నా, దీనిలో ఇంకొకడు వేరే. ఇప్పుడే నిర్ణయం తీసుకున్నావు. నేను చెప్పినందుకు ఇంత పెద్ద రిస్క్ తీసుకుని మంచి విషయాలు ఎన్నో చేశావు. నువ్వు నిజంగానే హీరోవే. రాజనాల నవ్వా లేదా రామిరెడ్డి నవ్వా అని అర్థం కావడం లేదే. ఇప్పుడు నీ సంగతి తేలేలా ఉంది. నేను హీరో అయితే మరి విల్లన్ ఎవరు? కట్లు విప్పి కొడితే పర్వాలేదు, విప్పకుండా కొడితే దెబ్బలు నాకు తగులుతాయి. విల్లన్ ఎవరు? నీకు కాబోయే మొగుడే కదా. ఏమైంది? కాల్ మీదే కాల్చాను, వాడి మెడ మీద కాల్చే లోపు నువ్వు మాత్రం రావాలి. అది కూడా ఒంటరిగా రావాలి. ఆహా, వీడి ఆటని ఇప్పట్లో పూర్తి చేసేలా లేడు. నో ప్రాబ్లం, ఐ విల్ కమ్ విత్ యు. నా కుటుంబం, ఐ హావ్ టు సేవ్ దెమ్. హి ఇస్ ఎ సైకో మ్యాన్. తన నా కుటుంబాన్ని చంపే ముందు నేను వాడిని చంపేస్తాను. నో, జస్ట్ లిసన్ టు మీ. వాడు చావాలి. ఏంజెల్, ఏంటయ్యా అప్పుడే తలుపులు మూసేశారు? టైం 10 గంటలైంది కదా, హారన్ కొట్టు. అయ్యో ఏసీ. సార్ నమస్తే సార్. సార్ మీరు ఈ సమయంలో? ఏవయ్యా, టైం ఇంకా 10 కదా, ఈలోగానే తలుపులు మూసేశారు. సార్ ఈ ఏరియాలో దొంగలు చాలా ఎక్కువ సార్. సరే, హెడ్ ఎక్కడా? బయటికి వెళ్ళారు సార్. ఎక్కడికి? మందు కొట్టుకా? లేదు సార్, ఎఫ్ఎం స్టేషన్ నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అప్పుడు వెళ్ళడం ఇంకా తిరిగి రాలేదు సార్. మేము కూడా ఫోన్ చేశాను సార్, తను తీయలేదు. ఫోన్ కాలర్ ఐడిలో ఆ అమ్మాయి నెంబర్ ఉంటుంది, వెళ్ళి ఫోన్ చేయి, వెళ్ళు. అలాగే సార్. సార్ అమ్మాయి తీయలేదు సార్. ఫోన్ తీయట్లేదా? సరే, నువ్వు వెళ్ళు. అలాగే సార్. అవును, నేను ఇప్పుడు కాల్చాను కదా, ఆ సౌండ్ బయటికి వినిపించుంటుంది. ఏరా, ఆ శబ్దం బయటికి వినిపించదో లేదో నాకెలా తెలుస్తుంది? అయితే ఇంకోసారి కాలుస్తాను, వినిపిస్తోందా చెప్పు. కాల్చగరా, నాకు వచ్చే సంవత్సరం రిటైర్మెంట్, ఇప్పుడే ఇచ్చేలా చేయకు. అదిగో అక్కడ ఉన్నారు చూడు, వాళ్ళే ఈ ఇంటి అల్లుళ్ళు. వాళ్ళని అడుగు, కరెక్ట్గా చెప్తారు. అబ్బే, నేను కాదు ఇంటలోని, ఈయన అడగండి. నా పెళ్ళాం జడ్జిమెంట్లో ఆరితేరింది, తను అడిగితే కరెక్ట్గా చెప్తుంది. అడిగి చూడండి. అలాగా? ఈయనకు బెల్లంగా వచ్చాడే, దానిలో అర్థం లేదా నా జడ్జ్మెంట్? మా అత్తకి మెమొరీ పవర్ చాలా ఎక్కువ. నువ్వు మా అత్తని ఎందుకు ట్రై చేయకూడదు? చూడు తాగుపోతాడు ఎలా నన్ను ఎరికిస్తున్నాడు. ఆ గొంతు పిసికేవే. ఏయ్, ఏంటి అందరూ ఆట పట్టిస్తున్నారా? అందరినీ కుమ్మేస్తాను తెలుసుకోండి. నిన్నేరా వెతుకుతోంది. సార్ నేనేం చేయలేదు సార్. ఏంటయ్యా చంద్రబొట్టు, ఏం చేస్తున్నావు? కమిషనర్ నాకు అప్పగించిన కేసులో అక్యూస్డ్ నా చేతిలోనే ఉన్నాడు. అది మాత్రమే కాదు, ఇది నా 11వ ఎన్కౌంటర్. రాసి పెట్టుకో. నమ్మండి సార్.
నీ ఇలాంటి అబ్బాయిల అమ్మాయిల్ని ఏదో ఒకటి చేసి లవ్ చేయడం, లవ్ చేసిన పన్ను ఏదో ఒకటి చెప్పి పెళ్లి చేసుకోవడం, చివరిగా సందేహం అన్న పేరుతో వాళ్ళని చంపడం. నీలాంటి వాళ్ళని రా వెతుకుతుంది. ఏంటనా చిక్కాడుగా వేసేద్దామా? వేసాను సార్. నీ ఇలాంటి వాడు ప్రాణాలతో ఉండకూడదు. చావు. సార్ నన్ను క్షమించండి సార్, నేనేం చేయలేదు సార్. నా భార్య ప్రాణాలతో ఉంది సార్. నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయా? నేను ప్రూవ్ చేస్తాను సార్. అన్నా వీడికి హ్యాండ్ కప్ వేయి. ఓకే సార్. గెట్ అప్. రే లేవరా, ఇలాంటి వాళ్ళని ఊరికి వదలకూడదు, చంపి పడేయాలి. వాడికి ప్రూవ్ చేయలేదంటే ఏంటమ్మా ఒంటరిగా అది ఈ టైంలో? సార్ నేను ఎఫ్ఎంలో ఆర్చేగా పనిచేస్తున్నాను. ఇప్పుడే డ్యూటీ ఫినిష్ అయి వచ్చాను. రాత్రిలో అమ్మాయి ఒంటరిగా రావచ్చా? వెళ్ళమ్మా. మరదలు పిల్ల వచ్చావా? రామమ్మ మహాతల్లి వచ్చావా మమ్మల్ని కాపాడడానికి? చూసావమ్మా నా పరిస్థితి? చూసావా కర్తవ్యంలో విజయశాంతి లాంటిదిరా. ఎందుకు చేసావు? ఏంటిలా నన్ను అర్థం చేసుకో. నీ చెప్పు చూపించే అంత వెదవని కాను నేను. నువ్వు మంచివాడవని నేను ఒప్పుకున్నాను కదా, వాళ్ళెందుకు టార్చర్ చేస్తున్నావు? కట్టి పారేసావు. ఏంటిలా చెప్పేది నీకే, కట్టు విప్పకో. చెప్పేది నీకే ఏంటిలా. హలో మిస్టర్, ఇలా రా. హలో సార్, ఐఎమ్ రాహుల్. ఐఎమ్ ప్రొపరేటర్ ఆఫ్ ఎఫ్ఎం స్టూడియో. అదిగో లోపలికి వెళ్తుండే ఆ అమ్మాయి ఏంజలా, తను మీ స్టూడియోలో పనిచేస్తుందా? అవును సార్. ఓ అమ్మాయి ఏదైనా ప్రాబ్లంలో ఉందా? రావయ్యా, ఈరోజు నేను కూడా ఒక ఎన్కౌంటర్ చేస్తున్నాను. అప్పుడు తెలుస్తుంది నా సత్తా. ఓసేయ్, ఎంత చెప్పినా పోలీసు వాళ్ళతో వచ్చావు కదా. దేనికైనా ఒక లిమిట్ ఉంది పాండి. ఇంతకు మించి ఏమైనా చేసావో చంపేస్తా. నేను చచ్చిపోవడానికే వచ్చాను, అంతకు ముందు నిన్ను. వాగకు, కాల్చేస్తాను. మర్యాదగా వెళ్ళిపో. పాండి నా సహనానికి ఒక లిమిట్ ఉంది. ఏంజలా నాకు చిరాకు చెప్పించగా వాన్ చేస్తున్నాను నిన్ను. పైకి పో, పైకి పో పాపా. అయ్యో ఆగో, పిల్లినే కాల్చాను. దగ్గరికి వెళ్ళామనుకో పాపని కాల్చేస్తాను. నా పిల్లిని కాల్ చేసావు కదా, నువ్వు చచ్చిపోతావు. నేను చెప్తే జరుగుతుంది. అయ్యో నేను చెప్పేది కాస్త విను. సార్ కొంచెం వెనక్కి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. కైలాష్ సార్ ఎందుకలా చేశారు సార్? కామ్ డౌన్ అండ్ షట్ యువర్ మౌత్. నేను అన్ని వివరంగా చెప్తాను. నిన్ను నాశనం చేయడానికి వచ్చింది వీడే, వీడు కాదు. కానిస్టేబుల్స్ వాడిని తీసుకురా. ఇటు చూడమ్మా, నువ్వు అనుకునే తప్పు. వీడు ఒకే గ్యాంగే. నీలాంటి సెలబ్రిటీ గర్ల్స్ని కొంచెం కొంచెంగా అట్రాక్ట్ చేసి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుని మ్యారేజ్ అనే ప్రపోజల్లో పెళ్లి చేసుకుని విదేశాలకు అమ్మే ముఠా ఇది. అవునార్తి, వాళ్ళు నా కారులో వచ్చేటప్పుడే నిన్ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ వేశారు. మంచి మత్తులో ఉన్నారు. ఎఫ్ఎం ఏంజలో మన వల్ల పడింది అనుకో, మనం లక్షలు సంపాదించచ్చురా. మా ఎఫ్ఎం ఏంజిలా మనం అనుకున్నట్టు కాదురా, చాలా షార్ప్. మన రూట్ కనిపెట్టేసిందంటే తనకు కనిపెడుతుందా? ఎంతమంది అమ్మాయిలు మన వల్ల చిక్కుకున్నారు. డ్రైవర్ బండి తీరా రే. ఎక్కడికి వెళ్ళారో వాడు. వీళ్ళ గురించి చెప్దామనే ఎఫ్ఎం స్టూడియోకి వచ్చాను. నా తలరాత నీ ముందు ఇప్పుడు విలన్గా నుంచున్నాను. నీకు నిజం చెప్దామని చాలాసార్లు నీ దగ్గరికి వచ్చాను, కానీ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు. నన్ను తరివేశావు. వేరే మార్గం కనిపించక అన్ని లెటర్లో రాసుకుని వచ్చాను, కానీ నువ్వు లవ్ లెటర్ అనుకుని నాకే నువ్వు చెప్పు చూపించావు. సరేరా, మరి పోలీస్ స్టేషన్కి రావచ్చు కదా. ఏ లాకప్ డెత్కా?
అలాంటి సిచ్యువేషన్లో నేను వచ్చి మీ దగ్గర చెప్పుంటే ఆల్రెడీ ఏంజలా నా మీద కోపంగా ఉంది, అబద్ధమనే చెప్పుండేది. మీరు కూడా ఆ మాటే నమ్ముంటారు సార్. సార్ పొట్టుని చెరిపేసి మీ పోటీల్లో నన్ను ఎన్కౌంటర్లో వేసేద్దామని అనుకుండేవాళ్ళు. వీడు ఒక వెధవని నీకు తెలియచేయాలనే నేను ఇలా ప్రవర్తించాను. నేను ఆశపడింది నీ గొంతుని మాత్రమే, నిన్ను కాదు. పోరా, నేను చూసుకుంటాను, ఇక్కడి నుంచి వెళ్ళు. మావయ్య మీరు చావరు. సారీ. సార్, మీరిచ్చిన కేసు ఫైల్ క్లోజ్ అయింది విత్ ఎన్కౌంటర్. ప్రస్తుతానికి ప్రెస్ వాళ్ళకి ఏమీ చెప్పొద్దు. సార్ సార్ భయంకరమైన హంతకుడిని వదిలేశారు కదా సార్. ఎవరు వాడా? పాలల్లో విషం కలిపి చంపేసిన వాళ్ళని తను చంపేశాడు. కాకి బట్టలు వేసుకొని నువ్వు నేను చేయాల్సిన పని తను చేశాడు. నీ రిటైర్మెంట్కి ఇంకా సంవత్సరమే కదా ఉంది. వెళ్ళవయ్యా. నువ్వేమీ చెప్పలా, నేనేమీ వినలేదు. వెళ్ళు. ఎవరెవరు ఏ డ్రెస్సులో ఉండాలో ఆ డ్రెస్సులో ఉండడమే మంచిది. నమస్కారం ప్రేక్షకులారా, ఇప్పుడు మీరు వింటున్నది 91.90 FM. ఇప్పుడు మీరు చిరంజీవి గారి పాట వినబోతున్నారు. ఆహా, అలాగే ఈ వాయిస్ కూడా ఎంతో బాగుంది. కోరుకోవచ్చు. మీరు కోరుకునే పాటని మేము తప్పకుండా వేస్తాం. ఉదయం లేవగానే ఎఫ్ఎం ఆఫీస్కి వెళ్ళాల్సిందే.